సృష్టించుకోవడం కోసము వాళ్ళు ఆధిక్యతను కలిగి ఉండడం కోసం కోరుతున్నారు. పురుషులను నిందించడానికి, కించపరచటానికి అనేటటువంటి విషయాన్ని ఉంది. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు మానవుని సృష్టించినప్పుడు స్త్రీని మొదటిగా సృష్టించలేదు, స్త్రీ పురుషునికి సహకారిగా ఇవ్వబడినదే అనేటటువంటి మాటను అక్కడ పౌలు గారు వాడారు. స్త్రీని మొదటిగా సృష్టించలేదు కానీ పురుషునికి సహకారిగా ఉండడం కొరకు అనేటటువంటి మాట. కాబట్టి పురుషుడు తన చేతుల చేత ఉంచుకోమని, ఇష్టానుసారంగా తన కార్యకలాపాలు జరిగించుకోమని అది కూడా కాదు, కానీ ఇద్దరు కలిసి. మరి స్త్రీ కొన్ని విషయాల్లో తేలికగా మోసపోతుంది అని కూడా ఈ విషయం మనకు చెప్పబడుతుంది. మొదట ఎవరిని అపవాది సర్పము ఎవరిని మోసగించింది అని అంటే ఆదామును కాదు, అవ్వనే మోసగించింది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టు విషయాలు స్త్రీలు బలహీనులు అనేటటువంటి విషయము, త్వరగా మోసపరచబడతారు అనేటటువంటి విషయము ఇక్కడ పౌలు గారు ప్రస్తావించటం. కాబట్టి పాలన చేసి ఆధిపత్యం చలాయించటం కొరకు సంఘానికి అది ఎంతో హాని అనేటటువంటి విషయం మనం గమనించాలి. అయితే ఇక్కడ పాత నిబంధనలోను కృత నిబంధనలో అనేకమంది స్త్రీలు చేశారు కదా. అయితే ఇక్కడ ఏం చేస్తూ వచ్చిన నష్టం ఏంటి అని చెప్పి ఆధిపత్యం చలాయించే పరిస్థితులు ఉండకూడదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు సద్వినియోగపరుచుకునే క్రమమైనటువంటి పద్ధతిని మనం కలిగి ఉండాలి తప్ప మనకు నచ్చిన విధంగా మనం వెళ్ళటానికి ఎంత మాత్రము లేదు. కాబట్టి పాలన చేసే ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం సంఘంలో వాళ్ళు ఎంతో ఇది ఉత్సాహపడుతున్నారు, కానీ దేవుడు దానికి అనుమతించలేదు. పౌలు గారు దాన్ని ఆ యొక్క పరిస్థితులు తెలుసు కాబట్టి హాని కలిగి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి పౌలు ముందు చూపుతో సంఘానికి ఇచ్చినటువంటి హెచ్చరిక అది అనే విషయం మనం చూడాలి. కాబట్టి ఇక్కడ చివరి మాటగా మనం చూస్తే అపరాధంలో పడినటువంటి స్త్రీ తన అపరాధముల నుండి రక్షింపబడాలి అని అంటే విడుదల పొందవలసినటువంటి స్వస్థ బుద్ధితో వెలగవలసినటువంటి ఆవశ్యకత దేవుని ఎడల విశ్వాసం ఉంచి దేవుని కార్యాల పట్ల ప్రేమతో వ్యవహరించు పరిశుద్ధత కలిగి కాపాడుకోవడం కొరకు పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ఈ వచనంలో చివరి మాటలు మనం చూస్తాం. స్త్రీ యొక్క రక్షణ ఉద్దేశించి మాట్లాడటం అనేది కాదు, కానీ పొందే ప్రయోజనము లేకపోతే ప్రతిఫలం కూర్చున్నటువంటి మాటలా అంటే బైబిల్ యొక్క పండితుల అభిప్రాయం ప్రకారంగా మనం చూసినప్పుడు పురుషుల కంటే స్త్రీ పిల్లలకు ఎక్కువ అందుబాటులో ఉండే అవకాశము ఉండడం వలన పిల్లలను క్రమశిక్షణలో భక్తిలో పెంచటము ఆమె విద్యుక్త ధర్మం. స్త్రీ యొక్క విద్యుక్త ధర్మం ఏంటంటే పిల్లలను అలాగే పెంచేటటువంటి క్రమశిక్షణ, భక్తిలో పెంచేటటువంటి క్రమశిక్షణ వీళ్ళకి ఉండాలి. అందుకనే పౌలు గారు తిమోతికి చెప్తూ నీ తల్లి అయినటువంటి యునేకేలోనూ నీ అవ్వ అయినటువంటి ఆ యొక్క మాటను మాట్లాడడం అనేది చూసాం. కాబట్టి మనము ఇక్కడ గమనించినప్పుడు కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలు దేవునిలో ఎదిగారు అని అంటే కారణము తల్లి యొక్క పెంపకం, వారిని పెంచేటటువంటి విధానము. అది యొక్క మాటను ఇక్కడ మనం చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటి స్త్రీ ఇవ్వబడినటువంటి కుటుంబము చక్కపరుచుకునేడానికి, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి పురుషుని కంటే స్త్రీ పిల్లలకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణలో భక్తిలో పెంచటం అనేది ఆమె యొక్క విద్యుక్త ధర్మం. ఆమె తన పిల్లలకు క్రమశిక్షణ కలిగినటువంటి వారిగా, అలాగే పెంచే బాధ్యతను కలిగినటువంటి వారిగా ప్రతిఫలము మరి పురుషుని సంఘంలో జరిగించిన దానికి ఎట్టి ప్రతిఫలం పొందుతుందో స్త్రీ కుటుంబం నిర్వహించినటువంటి పాత్రకు కూడా అటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. సంఘంలో నిలబడి మాట్లాడితేనే స్త్రీ గొప్పది అనుకోవడానికి లేదు. కుటుంబము కట్టబడడానికి, కుటుంబము విచ్ఛిన్నం కాకుండా, పిల్లలు పాడైపోకుండా కుటుంబము ఒక సంఘము. కాబట్టి ఆ యొక్క సంఘంలో స్త్రీ యొక్క పాత్ర, పిల్లలను ఎలా పెంచాలో అనే విషయాన్ని అక్కడ పౌలు గారు నేర్పిస్తూ ఉన్నటువంటి సంగతి. కాబట్టి 3వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం, మిగిలినటువంటి తొందరగా పూర్తి చేసుకుందాం. 3వ అధ్యాయంలో ఏమని ఉంది అని అంటే ఈ అధ్యాయంలో ఏం కనిపిస్తారంటే అధ్యక్షులు, పరిచారకురాండ్రు వీళ్ళందరికీ ఉండాల్సినటువంటి యోగ్యతలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అధ్యక్షుడు ఎలా ఉండాలి అని అంటే ఎపిస్కోప్ అనేటటువంటి మాట ఉంది, అంటే బిషప్ అనేటటువంటి మాట.
ఎపిస్కోప్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే పర్యవేక్షకుడు అని అర్థం. పర్యవేక్షకుడు అంటే ఈ అర్థాలు దేన్ని సూచిస్తున్నాయంటే పెద్ద పనిని జరిగించేవాడు, గొప్ప పనిని. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి మాట. పౌలు ఎఫెసులో 3 సంవత్సరాలు పరిచర్య చేసిన కాలము ఎఫెసు సంఘము తన నాయకత్వం ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదాలు పొందింది. పౌలు గారు ఎఫెసులో 3 సంవత్సరాలు పనిచేశారు. ఆ 3 సంవత్సరాలు కూడా తన నాయకత్వ బాధ్యత వలన ఎన్నో ఆశీర్వాదాలు ఎఫెసు సంఘం పొందుకుంది. కాబట్టి ఆ కాలము పౌలు గారు ఏం చేస్తున్నారంటే దైవికమైనటువంటి నాయకులను రూపొందింపు చేసినటువంటి సంగతి కూడా అపోస్తుల కార్యాల గ్రంథం 20:17 చెప్తుంది. పౌలు ఎఫెసు నుండి వెళ్ళిన తర్వాత కొంతమంది దుర్బోధకులు సంఘంలో వచ్చేసారు. అది 29-30 అపోస్తుల కార్యాల గ్రంథము 20-29 మనకి కనిపిస్తాయి. ఈ విధంగా సరిదిద్దాల్సినటువంటి సంఘము సరైన నాయకత్వాన్ని కలిగి లేదు. కాబట్టి పౌలు గారు తిమోతికి ఎఫెసును విడిచిపెట్టిన తర్వాత నాయకులుగా ఎన్నుకోవడానికి కలిగినటువంటి అర్హతలు ఒక్కొక్కటి కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. సంఘాధ్యక్షుడిగా నాయకుడిగా ఉండాలంటే లక్షణాలు ఎలా ఉండాలని అంటే మనము ఇది పూర్తిగా కంప్లీట్గా తొందరగా వెళదాము. ఏంటనంటే 6 విశిష్టతలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 6 విశిష్టతలు కూడా ఏంటి అని అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే తన బోధ ఇక్కడ ప్రతిదానికి కూడా దైవ సేవకుని యొక్క పిలుపు అనేది మనకు కనిపిస్తుంది. పరిమితమైనటువంటి పిలుపు అనే విషయం ఇక్కడ కనిపిస్తుంది. బలవంతం చేయకుండా ఉండేటటువంటి పిలుపు అనేది ఇక్కడ కనిపిస్తుంది. బాధ్యతాయుతమైన పిలుపు ఉంది, యోగ్యమైనటువంటి పిలుపు ఉంది, లెక్క అప్పగించవలసినటువంటి పిలుపు ఉంది. ఈ 6 విషయాలు కూడా పౌలు గారు ఇక్కడ మనకి నేర్పిస్తారు. కాబట్టి దేవుని యొక్క సేవకులుగా యోగ్యతలు, నైతికమైనటువంటి యోగ్యతలు ఏంటి అని అంటే నిందారహితుడిగా ఉండాలి. అంటే ఒక విషయం గ్రీకులో ఎనేపిలెంటోస్ అనేటటువంటి మాట వాడబడింది, నిందారహితుడు అనే మాట. అంటే ఏంటంటే వ్యతిరేకముగా నిందమోపుటకు అవకాశం ఇవ్వని వాడు, తన గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని వాడిగా ఉండడమే దైవ సేవకుని యొక్క యోగ్యత లక్షణాలు. కాబట్టి అవకాశము ఇవ్వకూడదు ఎవరికి కూడా, మన గురించి మాట్లాడే అవకాశము, మన లోపాలను ఎత్తి చూపేటటువంటి అవకాశం, సత్ప్రవర్తన విషయాన్ని కలిగి ఉండినప్పుడు ఎవరు కూడా మనల్ని ఏలెత్తి చూపలేరు అనేది దానికి మనకి ఒక మాట. ఒక వ్యక్తి దోషిగా నిలబడ్డాడు అని అంటే అతడు మరి ఏదో ఒక విధంగా తప్పు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఒకరు వేలెత్తి చూపేటటువంటి వారుగా మనం ఉండకూడదు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 2-7 మనం చూస్తే పౌలు గారు 4 విషయాలు సంఘ నాయకత్వాన్ని గురించి నిందారహితంగా ఉండాలని చెప్తున్నారు. ఏంటి అవేనంటే నైతిక లక్షణాలు 1, కుటుంబ జీవితం 1, ఆత్మీయమైన అభివృద్ధి 1, బహిరంగ ప్రతిష్ట అంటే సాక్ష్యము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏం చేయాలి అంటే నిందారహితుడిగా ఉండాలి. తర్వాత ఏంటి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, ఒకే భార్యను కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. మితానుభవుడు అనేటటువంటి విషయం అంటే దీని అర్థం ఏంటంటే నెఫాలియస్ అనేటటువంటి మాట వాడబడింది దీనికి. చురుకుగా ఉండాలి, మెలకువగా ఉండాలి, సరైన నిర్ణయాలు, శుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడిగా, అలా మితముగా అంటే మద్యము చేత మిశ్రమం చేయబడని మద్యపానము కానీ అర్థం ఇచ్చేటటువంటి విషయం. అంటే మద్యపాని సరిగా ఆలోచించలేడు, దైవజనుడు మద్యపానంతో మత్తుడి ఉండడం వలన వానిని పోలి ఉండరాదు అనేటటువంటి విషయం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక విషయాన్ని ఆలోచించాలి. అక్షరార్థముగా చెప్పేటటువంటి ఈ యొక్క గ్రీక్ మాటకు అర్థం ఏంటంటే ఒకటి మద్యపాని కాదు అనేటటువంటి అర్థం మాట. ఇక్కడ అంటే మితముగా మద్యం పొంచి ఇక్కడ ఒకసారి చదవండి. 3వ అధ్యాయంలో ఉండేటటువంటి మాట. 3వ అధ్యాయము 2-7 3వ అధ్యాయము 2-7 మద్యపానియు కొట్టువాడును గాక సాత్వికుడును జగడమాడవాడును
ధనాపేక్ష లేనివాడునై ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడిగా ఉండేటటువంటి వాడు, ఇవిగా బాగా అతిథి ప్రియుడు, అలాగే బోధింపదగినటువంటి వాడు అనేటటువంటి విషయం. ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలంటే స్వస్థబుద్ధి గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. సరైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి, క్రమపరిచేటటువంటి వ్యక్తిగా మనము ఉండాలి. మర్యాదస్తుడిగా అంటే బాగా ప్రవర్తించే, వెల్ బిహేవ్డ్ అనేటటువంటి విషయాన్ని మనము అది తెలుసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే అతిథి ప్రియుడు అంటే టు లవ్ స్ట్రేంజర్స్. ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చేటప్పుడు వారిని గౌరవించేటటువంటి వారిగా, తృణీకరించేవాడిగా కాకూడదు అనే విషయాన్ని. బోధింపదగిన వాడు అనే మాటకు ఇక్కడ కొద్ద ఉందాం. ఏమని ఉంది అని అంటే బోధింపదగిన వాడు అనేటటువంటి మాటకు వాడబడినటువంటి గ్రీక్ పదం ఏంటంటే డిడాక్టికోస్. అంటే ఇతడు మార్పు నొందని వారికి బోధించువానిగాను, మార్పు నొందిన వానికి ఉపదేశించువానిగాను, సమర్థవంతుడైన నైపుణ్యం కలిగినటువంటి బోధకుడు అని అర్థం మాట. మార్పు నొందిన వారికి బోధించాలి, మార్పు నొందని వానికి ఉపదేశించాలి, సమర్థవంతమైన నైపుణ్యం కలిగి, ఎవరికి ఎటువంటి మాట, ఎటువంటి వాక్యము, సందర్భోచితమైనటువంటి వాక్యం చెప్పినప్పుడు అది వారిని కదిలిస్తుంది. కాబట్టి ఈ మాట వాడబడడం జరిగింది. కాబట్టి ఏంటంట, అధ్యక్షునిగా నైతిక గుణలక్షణాలు ఇక్కడ మనం గమనించినప్పుడు యోగ్యత గురించినటువంటి పౌలు యొక్క విశ్లేషణ ఎంతో మనం ఆలోచించినట్లయితే చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. ఖచ్చితంగా ఆచరించినప్పుడు దేవుని యొక్క సేవకుడు ఫలవంతముగా ఉంటాడు అనే విషయం. నైపుణ్యం కలిగినటువంటి బోధకునిగా గుర్తించడం ఎలా అంటే, బోధించే కృపవరం కలిగేవాడు ఎవడైతే ఉంటాడో అతను దేవుని సత్యవాక్య విషయంలో సామర్థ్యత కలిగి వాడుగా ఉంటారు. సిద్ధాంతపరమైనటువంటి లోతైన అవగాహన ఉండాలి. ఏది పడుతుంది చెప్పటం కాదు, ఏది పడుతుంది వినటం కాదు, ఈ యొక్క వాక్యము తల తోక లేకుండా మాట్లాడడం కాదు. ప్రతి దానికి కూడా ఎందుకు అది ఉంది, ఏ విధంగా దేనికోసం చెప్పబడింది, దాని కాంటెక్స్ట్ ఏంటి, దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రతిదీ కూడా అక్కడ ఉన్న కల్చర్, ఇవన్నీ కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో చిన్న మాట దొరికింది కదా అని చెప్పి అది మనం పట్టుకుని వేలాడకూడదు అనేటటువంటి సిద్ధాంతపరమైన బోధ కలిగి జీవించటము కూడా ఇక్కడ నేర్పిస్తున్నది. కాబట్టి ఇంకా మనం చూసినప్పుడైతే చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 8వదిగా మద్యపాని ఉండకూడదని అన్నాడు. మద్యపానానికి పరిచయలో స్థానం లేదు. మద్యపానం వల్ల కలిగేటటువంటి దారుణాలు యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 56వ అధ్యాయంలో చూడొచ్చు. కాబట్టి మద్యపానిగా ఉండకూడదు, కొట్టువాడుగా రాదు అనేటటువంటి విషయం. అంటే దీని అర్థం ఏంటంటే దెబ్బలాడని మరియు కొంతమంది అనవసరమైనటువంటి గొడవలకు కాలు దువ్వేటటువంటి వైఖరి ఉంటుంది. కాబట్టి సంఘ నాయకుడు భౌతికమైనటువంటి దౌర్జన్యము సంఘటనలో తలదూర్చిన వాడిగా ఉండాలి, యుక్తిగా మాట్లాడాలి, ప్రవర్తించాలి, సాత్వికుడు అనేటటువంటి విషయం అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇంకా జగడమాడని వాడు, 12వదిగా ధనాపేక్ష లేనివాడు అన్నటి విషయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా దేవుని యొక్క సేవకుని యొక్క లక్షణాలు. కాబట్టి దేవుని యొక్క యోగ్యుడైనటువంటి సేవకుడు ఇలా కలిగి ఉండటం అనేది మనము చూడొచ్చు. కాబట్టి కుటుంబ జీవితం గురించి కూడా ఇక్కడ 3వ అధ్యాయంలో 4-5 వచనాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కుటుంబము జీవన విధానము ఎలా ఉండాలి, దైవ సేవకు యొక్క ఆత్మీయమైన ఎదుగుదల ఎలా ఉండాలి, నాయకునిగా బహిరంగ సాక్ష్యము ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి విషయం మనం చూసినట్లయితే లోకంలో సేవాకారమైనటువంటి సంఘంలో మంచి సాక్ష్యం ఉంటుంది, కానీ కుటుంబాల్లో ఉండదు. కుటుంబాల్లో ఉండి సంఘంలో ఉన్న బయట కొంతమంది సరైనటువంటి సాక్ష్యాన్ని కొనసాగించలేరు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ సేవకునికి ఎలా ఉండాలి అనేది 3వ అధ్యాయం 3-7 వచనాలు మనకి నేర్పిస్తుంది. పరిచారకులు, సంఘ నాయకుడే కాదు, పరిచర్య చేసేటటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా ఉండాలనేటటువంటి విషయాలను కూడా మనము 8-12 వచనాల వరకు కూడా మనకు అది నేర్పిస్తుంది. యోగ్యతలు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చదివినప్పుడు వారి యొక్క లక్షణాలన్నీ కూడా మీకు
తెలుస్తాయి. అర్థం కాకపోతే టెక్స్ట్ చేయండి, అడగండి. కాబట్టి ఇంకా మనము 8వ వచనంలో కూడా మాన్యులై ఉండాలి, ద్విమనస్కులు, మద్యపానాసక్తులు, దుర్లభాపేక్షను అపేక్షించేవారు కాకూడదు, ఎలాగ ఉండాలి. 10వ వచనం చూస్తే పరీక్షింపబడాలి అనేటటువంటి విషయం. కాబట్టి 11వ వచనంలో 3వ అధ్యాయం 11వ వచనంలో పరిచర్య చేసే స్త్రీల గురించి చెప్తూ ఉన్నారు. పరిచర్య చేసే స్త్రీలు అటువలే పరిచర్య చేసే స్త్రీలు మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును. ఇక్కడ ఇందాక మనం చూసాం, ఇందాక వాళ్ళు ఎందుకు ఖండించాడు పౌలు గారు అంటే దానికి ఆన్సర్స్ చూసాం. ఇక్కడ 3వ అధ్యాయంలోనే ఇదే అధ్యాయంలో 11వ వచనంలో చెప్పబడుతుంది పరిచర్య చేయు స్త్రీలు అని చెప్పి ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కొంతమంది ఏమంటారంటే పరిచర్య చేసే స్త్రీలు అంటే ఎవరైతే పురుషులు పరిచర్య చేస్తున్నారో వారి భార్యలు అంటారు. కానీ అటువలే అనే మాటను మనం గమనించినప్పుడు ఇది వాళ్ళ గురించి కాదు, పరిచర్య అప్పగింపబడినటువంటి వారిని గురించి కూడా చెప్పబడుతున్న మాట అనేటటువంటి అంశం మనకి బయలుపరచబడుతుంది. అందుకని పరిచారకులతో కలిసి ఈ యొక్క పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. వాళ్ళు పౌలు పరిచారకుల బాధ్యతలు, యోగ్యతల గురించి అన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. వారి అర్హతలు, వాళ్ళు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ స్త్రీలు పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలంట? మాన్యులు, కొండెములు చెప్పని వారు, స్త్రీలలో ఎక్కువగా కనిపించేటటువంటి విషయం. అపవాదులు మోసుకుని వెళ్తారు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేటటువంటి స్త్రీలుగా ఉంటారు కొందరు. అటువంటి వారిని గురించి ఏమని చెప్తుందనంటే ఇతరుల విషయాల్లో అనవసరంగా దుర్బుద్ధితో కూడినటువంటి నిందలు మోపకూడదు. ఈ పదము ఏంటి మనం గమనించినప్పుడు చాలా ఈ యొక్క మాటను మనం గమనించాలి. ఎందుకంటే అపవాదులు అంటే లేనిపోని కల్పనా కథలను సృష్టించి మాట్లాడేటటువంటి వారిగా ఉంటే పరిచర్యకు వాళ్ళు ఉపయోగపడరు అనేటటువంటి విషయం చెప్పబడుతుంది. మితానుభవం గలవారు అనే మాట, నమ్మకమైన వారిగా ఉండడము. అలాగే సంఘంలోని ఎలా ప్రవర్తించాలో 14-15 వచనాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. సంఘం యొక్క సందేశం 16వ వచనంలో మనకి కనబడుతుంది. ఏంటి సంఘం యొక్క సందేశము? శరీరమందు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు అన్నది, ఆత్మ విషయము, నీతిపరుడని తీర్పు నొందాడు, దేవదూతలు కనబడెను అనే మాట మనం చూసినప్పుడు జనముల్లో ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడింది, మహిమలోనికి తీసుకోబడ్డారు. ఇవన్నీ కూడా ఇక 16లో మనము గమనించినప్పుడు కనిపిస్తుంది. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదే ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైన, ఆత్మవిషయమందు నీతిపరుడుగా తీర్పునందు దేవదూతలు కనబడిను, రక్షకుడని జనములలో ప్రకటింపబడిన, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడే తేజోమయుడయ్యను. సంఘం యొక్క సందేశం అది. ఏంటి? యేసు ప్రభు వారు శరీరధారుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందినవాడు. కాబట్టి ఇవన్నీ కూడా సువార్తను ఉద్దేశించి సంఘము దేనిని ప్రకటించాలో చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి 4వ అధ్యాయం మనం చూస్తే 4వ అధ్యాయంలో అధ్యక్షులకు, పరిచారకులకు, పరిచండ్రాలకు ఉండాల్సినటువంటి యోగ్యతల గురించి ఇక్కడ 4వ అధ్యాయం మనకి చెప్తూ ఉంది. ఈ యొక్క 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఏమని ఉందనంటే విశ్వాసం నుండి పడిపోవుట అనేది మొదటగా మనం చూస్తాం. విశ్వాసం నుంచి పడిపోవుట, భ్రష్టత్వం వచ్చినప్పుడు ఈ యొక్క అనుభవాన్ని ఉండటం అనేది చూస్తాం. ఎపిస్టెమీ అనే గ్రీకు పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. అంటే దీని అర్థం ఏంటంటే మరొక స్థితికి తను తొలగించుకోవడం గురించి. అంటే రక్షించే విశ్వాసము సమీపముగా ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే ఇక్కడ రాతి నేల పడినటువంటి విత్తనాలు మొలకెత్తనిగా ఉండేటటువంటి వారిగా వీళ్ళు ఉండటం, భ్రష్టత్వానికి వారు అప్పగించుకోవటము, ముందుగా చెప్పబడినటువంటి భ్రష్టత్వము, ఈ యొక్క మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ భ్రష్టత్వ సమయాన్ని అని చెప్పి భ్రష్టత్వానికి మూలమని ఇక్కడ చాలా సమకూర్చేటటువంటి వారిగా ఉండటము, భ్రష్టత్వంలోని ఉండేటటువంటి విషయం ఏంటి, తప్పిదం ఏంటి, ఈ అన్ని విషయాలు కూడా ఇక్కడ మనకి రాయబడినటువంటి మాటలు. ఈ 4వ అధ్యాయంలో ఆ యొక్క 5 వచనాలు మనం చదివినప్పుడు భ్రష్టత్వానికి కూర్చున్నటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకటే మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ లేఖనాలు భిన్నమైనటువంటి బోధలు చేసే వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పుకున్నాం కదా.
ఆ యొక్క క్రీస్తు పూర్వం 2వ సంవత్సరంలో 2వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, పాలస్తీనాలో ఉన్నటువంటి మృత సముద్రం ఉంది. ఆ మృత సముద్రం దగ్గర చుట్టలు దొరికాయి. అంటే గ్రంథపు చుట్టలు ఏవైతే బైబిల్ కొన్ని ప్రతులు ఉన్నాయో అవి దొరికినటువంటి సందర్భం. వీళ్ళు ఎస్సేనీయులు అనేటటువంటి తెగ ఒకటి ఉంది. ఎస్సేనీయులు అనేటటువంటివి యోధా తెగవారు ఏం చేశారంటే, సుఖాసక్తత కలిగినటువంటి వాళ్ళుగా ఉండి విడనాడి ఉండేటటువంటి తపోచింతన కలిగినటువంటి వారికి ఉండి వీరు ఏం చేశారంటే, వివాహమును నిషేధించి కొన్ని ఆహార నియమాలను అనుసరించేటటువంటి వారిగా వీరు ప్రభావాన్ని ఎఫెసీలపై పడి ఉండొచ్చు అని చెప్పి బైబిల్ పండితుల యొక్క అంచనా. క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దంలో ఏం జరిగిందంట, మృత సముద్రం దగ్గర పాలస్తీనాలో ఒక గ్రంథపు చుట్ట దొరికితే ఎస్సేనీయులు వివాహము దేవుడు నిషేధించాడు, కొన్ని తినకూడదు, ఇందులో ఇది ఉంది అని చెప్పి ఆ దొరికినటువంటి గ్రంథపు చుట్టను పట్టుకొని వాళ్ళు ప్రకటించటము, సువార్తను లేకపోతే సంఘములో బోధించటము ఎస్సేనీయులు చేశారు. కాబట్టి గ్రీకు పండితులు మనం చూసినప్పుడు సమకాలీన తత్వవేత్త కలిగినటువంటి వారు వీరు ఆ యొక్క మాటను మనం చూసినప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారని అంటే, ఆత్మ మంచిదే కానీ శరీరం చెడ్డది అని వీళ్ళొక బోధన తీసుకొచ్చారు. కాబట్టి వాటిని విసర్జించాలని పౌలు గారు చెప్పారు. వీరు వాదన కొరింథీలో ఉండేటటువంటి ఆ యొక్క పనిచేసేటటువంటి చంచలమైన మనస్తత్వము ఇవన్నీ కూడా ఉన్నాయి. 2వ శతాబ్దంలో జ్ఞాస్టిజం అనే మాట మనం అక్కడ చూస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం. జ్ఞాస్టిజం అంటే ఏంటనంటే ఆ యొక్క సంప్రదాయకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇక్కడ చెప్పబడ్డాయి అన్నమాట. భౌతికమైనటువంటి ఆ యొక్క ప్రపంచంలో వీళ్ళందరూ కూడా చెడులోనూ భాగమై ఉన్నాము కాబట్టి దేహాన్ని తృణీకరించేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శరీరము దేహము ఏదైతే ఉందో ఇది చెడ్డది అని చెప్పి ఇలాంటి ఉపదేశాలు ప్రమాదకరంగా సంఘానికి మారిపోయాయి అన్నమాట. వాటిని పౌలు గారు కొలస్సీ 2వ అధ్యాయంలో 16-23 వచనాలు మనం చదివినప్పుడు విశ్వాసులు క్రీస్తునందు సంపూర్ణము చేయబడినటువంటి పరిస్థితులు అక్కడ మనం చూస్తాం. కనుక పాపము నుండి రక్షణను పొందుకోవడం కొరకు దేవుని ఎదుట నీతిమంతులుగా ఎలా ఉండాలో వారిని తెలపేటటువంటి మాటలు మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి భ్రష్టత్వం అనేది అక్కడ మనకి కానీ ఎస్సేనీయులు లేకపోతే అక్కడ జ్ఞాస్టిజం కలిగినటువంటి పరిస్థితులు అక్కడ ఉండటం వలన పౌలు గారు పదే పదే సంఘానికి హెచ్చరించటం అనేది అక్కడ మనము గమనిస్తాం. కాబట్టి భ్రష్టత్వము వాళ్ళు చేసేటటువంటిది ఏంటంటే వాళ్ళు మూలమైన తప్పుదలు ఏం చేస్తున్నారంటే దేవుని ప్రత్యక్షీకరణ నిరాకరించేటటువంటి వాళ్ళు, దేవుడు ప్రత్యక్షము కాదు అని అనుకుంటున్నారు అన్నమాట. దుర్బోధలన్నీ కూడా దేవుని వాక్యాన్ని తృణీకరించేటటువంటివిగా సృష్టించుకున్నారు. ఈ యొక్క కాపరి పత్రికలో పౌలు దుర్బోధకుల గూర్చి పవిత్రమైనటువంటి లేఖనాల పట్ల వైఖరి గూర్చి ఉండాలి అని చెప్పి అందుకే ఎక్కువగా ప్రస్తావించటం అనేది మనము చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క ఎఫెస్ వేధిస్తున్నటువంటి పీడిస్తున్నటువంటి దుర్బోధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుని సత్యాన్ని మరి అడ్డగిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు వివాహము, ఆహారము వీటి గురించి ఏమండి చెడ్డవని ఇది ఎక్కడ కూడా బైబిల్లో లేనటువంటి మాటలు, కానీ మంచివని సపోర్ట్ చేసేటటువంటి మాటలు ఆదికాండం నుండి మనము చూస్తాం. కాబట్టి మిగిలిన వాటన్నిటికంటే వివాహము, ఆహారము మానవుని సంతోషం కొరకు దేవుని మహిమ నిమిత్తం సృష్టింపబడింది అనేటటువంటి సంగతి కూడా ఇక్కడ కొరింథీ 1వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31 వచనంలో మనం అది చూడొచ్చు. కాబట్టి ఉత్తమ సేవకుని లక్షణాలు 4వ అధ్యాయం 6-15 వచనాలను మనము గమనించవచ్చు. ఉత్తమ సేవకుడు తన ప్రజలను తప్పిదాల వైపు విషయమై హెచ్చరించుడు కానీ ఉత్తమ సేవకుడు తప్పిదాల విషయమై ఎలా అయితే హెచ్చరిస్తూ ఉన్నాడో ఇక్కడ హెచ్చరిక కలిగినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఏముంది ఇక్కడ అంటే ఇక్కడ ఒకే ఒక విషయం వివరించటం అనే దానికి ఒక పదం ఉపయోగపడింది అన్నమాట. అయితే దానికి ఉండేటటువంటి మాట యోపతేమిటి అని అంటే అర్థం ఏంటంటే పెట్టట లేక పరచుట అని అర్థం. అంటే వారి ముందు పెట్టడము లేక పరచటం అని అర్థం వస్తుంది. 4-5 వచనాలు ఏమని సెలవిస్తుంది అంటే
బైబిల్కి వ్యతిరేకమైన దుర్బోధల విషయంలో కలుషితం చేయబడినటువంటి దయ్యాల బోధ ఏదైతే ఉందో సేవకులు ప్రజలను హెచ్చరించాలి. అందుకే ఇవి కాపరి పత్రికలయ్యాయి. కాబట్టి దుర్బోధల విషయంలో సేవకులుగా సంఘానికి హెచ్చరించటం అనేది మనము నేర్చుకోవాలి అనేటటువంటి సంగతిని మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఇక ఉత్తమ సేవకులుగా దేవుని యొక్క భక్తిలో తను క్రమపరుచుకునేటటువంటి మాటను ఇక్కడ మనము అన్ని విషయాలు కూడా చెప్పబడుతున్నటువంటిది. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఉత్తమ సేవకులుగా మంచి నాయకులుగా ఉండడం గురించి ఇదంతా కూడా మనము నేర్చుకోవాల్సినటువంటి భాగం. 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోయినట్లయితే దైవజనుడు సంఘంలో ఆయా వ్యక్తుల పట్ల వ్యవహరించవలసినటువంటి తీరుతెన్నులు అక్కడ ఉన్నాయి. ఎలా ఉండాలి అని అంటే, వృద్ధులు ఉన్నారు సంఘంలో, వృద్ధులతో ఎలా ఉండాలి అనేది చెప్తుంది 5వ అధ్యాయము. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం జరుగుతుంది అంటే, పౌలు గద్దించుట అనేటటువంటి మాట మనం చూస్తాం. అంటే చాలా తీవ్రమైనటువంటి రీతిలో దాని గురించి చెప్పడం మాట ఏంటంటే, హింసించే విధంగా సెమ్మెట్టి దెబ్బలాంటి మాటలు వ్యవహరించేటటువంటి పరిస్థితులు ఉంటాయి సంఘాల్లో. వాళ్ళకి నచ్చిన విధంగా బోధిస్తారు, వాళ్ళకి నచ్చిన విధంగా హెచ్చరిస్తారు, వాళ్ళకి ఏదైనా కొదువైతే దాని గురించే ప్రస్తావిస్తారు. కాబట్టి ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు పౌలు గారు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ప్రవర్తించాలో, వ్యవహరించేటటువంటి తీరు అన్నీ కూడా ఇక్కడ చెప్పడం అనేది మనం చూస్తున్నాం. మొదటగా వృద్ధుల గురించి చెప్పారు, తర్వాత యవనస్తులు గురించి చెప్పారు. సహోదరులుగా వారిని ప్రేమించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే, అనాథలైన విధవరాండ్రు గురించి చెప్పడం జరుగుతుంది. అవి 3వ వచనం నుంచి 16వ వచనం వరకు 5వ అధ్యాయంలో విధవరాండ్ర విషయంలో శ్రద్ధ చూపించాలి అన్నారు. ఏంటంట, నిజమైన అనాథలైన విధవరాండ్రు అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తాం. అంటే పౌలు నిజంగా అనాథలైనటువంటి, ఏ ఆధారం లేనటువంటి విధవరాలకు చేయూతనిమ్మని చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంతమంది విధవరాండ్రు ఏం జరుగుతుందని అంటే, అక్కడ ఆదుకోనేటటువంటి వారు లేరు. కుటుంబాలుగా వాళ్ళు విచ్ఛిన్నమైపోయి, కుటుంబ సభ్యులున్న వాళ్ళు వెలివేయబడినటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం జరిగించినప్పుడు ఏం చేయబడుతుంది అని అంటే, అనాథలైన విధవరాండ్రు ఇక్కడ కుటుంబం నుండి వెలివేయబడ్డారు కాబట్టి సంఘం వారిని ఆదరించాలి అనేటటువంటి విషయము కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ పట్ల ఏ విధమైన వైఖరిని కనపరుచుకోవాలో చెప్పడం అనేది ఇక్కడ మనం చూస్తున్నమాట. ఎందుకనంటే, లోక సువార్త 2:37 వచనంలో ఒక మాట మనకి కనిపిస్తుంది. అన్న అనబడినటువంటి ప్రవక్తిని, ఒక స్త్రీ, ఆమె ఏంటంటే భర్తతో 7 సంవత్సరాలు కాపురం చేసి తన యొక్క జీవితకాలం అంతా కూడా మందిరంలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది అనే సంగతి మనము 2వ అధ్యాయం 37 వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో బలహీనులుగా కాకుండా ఆత్మీయులుగా వారిని పెంచినప్పుడు సంఘానికి ప్రార్థనా పరులుగా వాళ్ళు ఉంటారు అనేటటువంటి విషయం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి విధవరాండ్ర విషయం చిన్న చూపు చూసే పరిస్థితులు ఉండకూడదు, వారిని తృణీకరించకూడదు అని చెప్పి పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. పరిచర్యలో అధికమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. 9-10 వచనాలు మనం చూస్తాం. ఎందుకనంటే, సంఘాలు విధవరాండ్రు కూడా పరిచర్యకు అంగీకరింపబడ్డారు అనే సంగతి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయదు ఆ దినాలలో. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఒక మాట మనం గమనించినట్లయితే, 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడిన వారు సహాయము చేసి సత్కార్యము చేయ మానుకొనినదై ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చును అనే మాట ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ముఖ్యంగా మాట్లాడేటటువంటి వివేకము కలిగినటువంటి వారిగా ఉండాలి. వాళ్ళు సంఘ పరిచర్యలో స్త్రీలు అస్థిరులుగా ఉండటానికి వీల్లేదు. లేదు నచ్చితే చేయటము లేకపోతే మానేయటము అనేది కాదు. సంఘ పరిచర్యకు, సంఘ క్రమానికి కట్టుబడి ఉండటము, సంఘం ప్రేమ చేత ఆదరించి నడిపించటము, తమ కొరకు తాము సహాయము చెప్పేటటువంటి స్త్రీలుగా ఉండటము, ఇవన్నీ కూడా కనబడుతుంది.
ఇంకోటి ఏంటంటే 11-16 వచనాలు మనం చూసినప్పుడు సోమరితనం వలన కలిగే ప్రమాదాలను గురించి కూడా చెప్తున్నటువంటి విషయం అక్కడ మనకి నేర్పిస్తూ ఉంది మాట. అయితే ఇంకా 15-22 5వ అధ్యాయంలో ఆచరణాత్మకమైన ప్రభుత్వమునకు నిబంధనలు అనే విషయం అక్కడ చెప్తుంది. ఏంటంటే పెద్దలు బాగా పాలన చేసేటటువంటి పెద్దలు వారిని సన్మానించడానికి యోగ్యులు అనేటటువంటి విషయము. ఇంకా అందుకు పౌలు గారు ఈ యొక్క ద్వితీయోపదేశకాండ 25వ అధ్యాయం 4వ వచనాన్ని ప్రస్తావించేటటువంటి మాటను అక్కడ మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇక్కడ తూర్పు దేశాల్లో ధాన్యం నూర్చినప్పుడు మధ్యలో ఒక పోస్టును పాతి పెడతారన్నమాట. పాతి పెట్టినప్పుడు ఎద్దులో జతలు కట్టి దానికి చుట్టూ నూర్చవలసినటువంటి ధాన్యం పనులను వేసి, ఆ ఎద్దులు జతలు కట్టి దానికి చుట్టూ నూర్చవలసినటువంటి ధాన్యం పనులను వేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఎద్దులు ఆ పాతినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో కర్రను దానికి పనులు కడతారు కదా, చుట్టూ తిరిగి ఆ ధాన్యాన్ని నూర్చుతున్న సమయంలో ఆ ఎద్దు నోటికి చిక్కం పెట్టకూడదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది తగినంత ధాన్యం తినడానికి వదిలివేయాలి. ఎందుకంటే కష్టపడేటటువంటి వ్యక్తిగా, కష్టపడేటటువంటి జీవిగా అది ఉంది కనుక అది కష్టపడుతూ తినడానికి ఉండేటటువంటి పరిస్థితి ఉంది అనే దానికి అక్కడ చూస్తాం. ఆ ఎద్దు చేసినటువంటి ప్రయాస ప్రతిఫలము ఇవ్వాలి అనే విషయం. నూర్చుడు ఎద్దుమూతికి చిక్కం పెట్టకూడదు అనేటటువంటి శాసనం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనం చెప్పబడిన రీతిగా పనివాడు జీతానికి అర్హుడు అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లోకసువార్త 10వ అధ్యాయం 7వ వచనం చెప్పబడిన రీతిగా ఇక్కడ పౌలు గారు ప్రస్తావించడం అనేది ఇక్కడ మనము చూడవచ్చు. కాబట్టి ఇద్దరు క్రైస్తవ 19వ వచనంలో మనం చూసినప్పుడు ఇద్దరు క్రైస్తవులు ఇచ్చేటటువంటి సాక్ష్యము తప్పక అవసరము అనేటటువంటి విషయం. పెద్దలు మీద కానీ మరి ఎవరి మీదనైనా సరే దోషారోపణ చేసేటప్పుడు ఎవరిదో ఒకరి మాట చెప్పేస్తే అవును అని చెప్పి నిర్ధారించడానికి వీలు లేదు అనేటటువంటి విషయం. ఇది కూడా ద్వితీయోపదేశకాండంలో ఇద్దరు సాక్షులుగా ఉంటే అది చెల్లుతుంది, వారి సాక్ష్యం అనేది కూడా మనం ఒకటి చూడవచ్చు. కాబట్టి తిమోతి 5:20లో మనం చూసినప్పుడు ఏమని రాయబడుతుందంటే, పాపం చేయవారు అందరి ఎదుట గద్దించి ఇట్లా చేయాల్సినటువంటి ఇట్లా చేయకూడదు అనేటటువంటిది మనము ఇక్కడ 5వ అధ్యాయం 20వ వచనంలో ఆ విషయాన్ని మనము చూడొచ్చు. ప్రతిదానికి కూడా వీళ్ళు ఏ విధంగా ఉండాలి, ప్రవర్తించాలి, నడవాలి అన్నదాన్ని చెప్పడం అనేది ఈ వాక్యంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా పాపము తేటపరచబడినటువంటి నాశనానికి శిక్షకు నడిపించబడినటువంటి వారికి ఉన్నారని 24-25లో చెప్తుంది. 6వ వచనం చివరి అధ్యాయం 6వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ దాసులు, కొనబడిన దాసులు, దాస్యమునకు తాము అప్పగించుకున్నటువంటి వారు, రుణమును తీర్చుటకు అమ్మబడిన వారు అనేటటువంటి విషయాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఏంటంటే ఈ విధంగా దాసులైనటువంటి యజమానిని ఏ విధంగా తృణీకరించారు, ఈ విధంగా మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏమని కనిపిస్తుంది అక్కడ అంటే అబద్ధ బోధకులు మనకు అక్కడ కనిపిస్తారు. అబద్ధ బోధకులు ఎలా ఉంటున్నారు వీళ్ళు అని అంటే చూడండి, భయంకరమైనటువంటి అంటువ్యాధి అనేటటువంటి విషయము అబద్ధ బోధకుల గురించి చెప్పబడుతుంది. భౌతికంగా అనేకమైనటువంటి మనము చూసినప్పుడు ప్రజలను నశింపచేస్తుంది అంటువ్యాధి. అలాగనే ఇక్కడ అబద్ధ బోధ కూడా ఆత్మల వినాశానికి దారితీస్తుంది. సంఘంలో ప్రతి నాయకుడు ఆత్మీయ ఆరోగ్యాన్ని గురించినటువంటి శ్రద్ధ వహించాలి. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి నాయకుడు కూడా సంఘాన్ని క్రమపరచాలి, సంఘానికి మంచి ఆరోగ్యకరమైన బోధను ఇవ్వాలి అనే విషయం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే దురుపదేశం కలిగినటువంటి ఉపదేశం. ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పదం ఉపయోగించబడడం జరిగింది. దురుపదేశము ప్రకటించేవారు ఎవరైనా అనుభవము కలిగినటువంటి వ్యక్తులు మనం చూసినప్పుడు వాళ్ళు వ్యతిరేకమైనటువంటి ఉపదేశాన్ని బోధించి భిన్నమైనటువంటి బోధను అనేటటువంటి మాటకు హెటెరోడెడాస్కెలో అనేటటువంటి మాటను ఉపయోగించారు. ఏంటి ఈ మాటకు అర్థం అని అంటే లేఖనాలలో బయలుపరచబడినటువంటి దేవుని ఉపదేశము దీనికి పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఉపదేశకులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచి బోధను అంగీకరించట్లేదు. వీళ్ళు ఆత్మ సంబంధమైన ప్రయోజనకరమైనటువంటి మాటలు వాళ్ళకి మింగుడు పడట్లేదు, కానీ వీళ్ళు వేరొక రకముగా దురుపదేశము కలిగినటువంటి వారిగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మనస్తత్వాలు ఎలాంటివి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. వీళ్ళు మనస్తత్వాలు
ఎలాంటివంటే దెయ్యముల జ్ఞానం వంటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వారుగా వీళ్ళు ఉన్నారని చెప్పి, వాగ్వాదముతో పోట్లాడేటటువంటి మనస్తత్వం గలవారిగా ఉన్నారు. వీళ్ళ ప్రభావం ఎలా చూపిస్తుంది? కలహాలు, దూషణ, దురుస్తనము, వ్యతిరేక భావం కలిగినటువంటి పరిస్థితులు, ధనాపేక్ష కలిగిన తర్వాత ఉండేటటువంటి విషయం కూడా చెప్పబడుతుంది. వీళ్ళ దురుపదేశకులు అంటే చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు, చెడ్డ నిర్ణయాలు తీసుకునేటటువంటి చెడ్డ మరి వాక్యాన్ని ప్రకటించేటటువంటి వాళ్ళు గురించి చెప్పిన తర్వాత చివరిగా ధనాపేక్ష వలన కలుగునటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు చెప్పబడుతుంది. ధనాపేక్ష అయితే ధనం పట్ల విశ్వాసుల వైఖరి ఎలా ఉండాలి అని అంటే, ధనం కలిగి ఉండడం తప్పని ఏమి చెప్పట్లేదు బైబిల్, పాపం అని ఏమి చెప్పట్లేదు. ధనవంతులు మరి ఇక్కడ మనము చూసినప్పుడు వాళ్ళు పాపులు, వాళ్ళు ఎందుకు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోలేరని కాదు, కానీ ఇక్కడ మనం అక్కడ గమనించినప్పుడు ధనము దేవుని వల్ల లభించేటటువంటి ఒక వరం, బహుమానం అనేటటువంటి విషయం కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అని అంటే ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయంలో 11-18 చదివినప్పుడు దేవుని వల్ల కలుగు బహుమానము వ్యర్థపరచటం అనేది కాదు, కానీ దాన్ని బట్టి అతిశయించటానికి మంచిది కాదు. దాన్ని బట్టి దేవుని కనపరచాలి. దేవుడు కోరినటువంటి విధంగా మనల్ని నడిపిస్తాడు. అలాగే ధనవంతులైనటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఆ ధనాన్ని బట్టి అతిశయించేటటువంటి వారిగా ఉండకూడదని, గర్వించకూడదని, అలాగే ఇంకో ఏంటంటే వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి లక్ష్యము ధన సంపాదనే ఉండేటటువంటి వాళ్ళగా ఉంటారు. అటువంటి పద్ధతి కూడా దేవునికి, రాజ్యానికి, దేవుని నీతికి ప్రాధాన్యతనివ్వాలి తప్ప వాటి కొరకు కాదు అనే సంగతిని ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ధనం నిత్యమైనటువంటి మనకి ప్రయోజనం కలిగించేటటువంటిదే, కానీ దేవునికి విరోధకరమైనదిగా ఏదియో ఉండకూడదు అనేటటువంటి విషయం. కాబట్టి స్వార్థ ఏదైతే ఉందో దానితో కూడబెట్టుకునేటటువంటి ధనము దేవుడు హర్షించుడు, అది శాపకరమైనటువంటిది అనేటటువంటి విషయం. దీనివల్ల ఎంత ప్రమాదకరమైనటువంటిది ఉన్నదంటే నమ్మకత్వం లోపిస్తుంది, అలాగే తృప్తి అనేది ఎప్పటికీ ఉండదు. ఇంకోటి ఏంటంటే దాన్ని ప్రేమించేటటువంటి వారు తరచుగా దాని గురించి ఎంతైనా పాపం చేయడానికి ఇష్టపడతారు. ఈ యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే మరి ధనము గట్ల ప్రేమ కలిగినటువంటి వారు సంపాదన కొరకే చేస్తారు తప్ప బంధుత్వాలకి ప్రాధాన్యతనివ్వలేనటువంటి వారిగా ఉంటారు. ప్రపంచంలో గొప్ప గొప్ప కోటేశ్వరులు ఉన్నారు, కానీ వారిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కూడా మనము ఆలోచించాలి. కొంతమంది యొక్క విశ్లేషణ మనం చూసినప్పుడు దీని గురించి రాక్ ఫెల్లర్ అనబడినటువంటి ఒక వ్యక్తి దైవజనులు అంటున్నారు, నేను లక్షల కొలది ధనము సంపాదించును, కానీ అది నాకు ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయింది అని చెప్పి. ఇతడు లక్షల కొలది ధనం సంపాదించుకున్నాడంట, కానీ అది నాకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. ఇలాగా కొంతమంది ఉన్నతమైనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే చాలా వరకు అంటే ఈ దేవుడు తప్ప ఏది కూడా లోకంలో మనల్ని సంతోషపరచలేదు. దేవుడు ఇచ్చేటటువంటిది ఏదైనా అది కొంతైనా తృప్తి కలిగి మనము జీవించగలము అనేటటువంటి విషయము ఇక్కడ మనము నేర్చుకోవాలి. అయితే దీనివల్ల ప్రయోజనాలు లేవా అంటే దానివల్ల చాలా ఫలాలు ఉన్నాయి. ధనాపేక్ష వలన కలిగేటటువంటి ఫలితం ఏంటంటే పాపపు వలలో చిక్కుకోవడం, ఇది దానికి కలిగేటటువంటి ఫలాలు. అంటే ధనము సంపాదించటమే అంటే అధికంగా దాని కొరకు వెంపర్లాడి దేవుని పక్కన పెట్టి, మందిరాన్ని పక్కన పెట్టి ఉండేటటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే పాపపు వలలో చిక్కుకుంటారు అనేటటువంటి విషయాన్ని నేను అక్కడ వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి 6-11-14 వచనాలను మనం చూసినప్పుడు ఆత్మీయమైన నాయకులు ఉన్నటువంటి వారు ఏం జరిగించారంటే ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని వ్యక్తిత్వ స్థాయిలో పోల్చదగినటువంటి పవిత్రమైనటువంటి ఆధిక్యత గలవారికి వాళ్ళు ఉన్నారు. మోషే, సంసోను, ఏలి ఇంట్లో తీర్పు ప్రకటించినటువంటి ప్రవక్త సమూయేలు, అలాగే ప్రవక్త అయిన షమయ, రాజులను గద్దించినటువంటి కొందరు ప్రవక్తులు, మరి ఏలియా, ఎలీషా, దావీదు, వీళ్ళందరూ కూడా పాత నిబంధనలో దేవుని ప్రతినిధులుగా ఉండి ఆయన మాటను చాటించే వారిగా వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి ఆత్మీయ నాయకులుగా
లక్షణాలను మనం గమనించినప్పుడు 6వ అధ్యాయం 11-14 వచనాలు మనం చూస్తే, యవనుడైనటువంటి తన ఆత్మీయ కుమారునికి ఈ పిలుపుతో సంబోధిస్తున్నాడంటే దైవజనుడా అని అంటున్నాడు. దైవజనుడా అనే మాట ఎక్కడెక్కడ వాడబడ్డాయి అంటే మోషేకు, సంసోనుకు, ఏలి ఇంటి వారిలో తీర్పు ప్రకటించినటువంటి ప్రవక్తలకు, ప్రవక్తకి హమూయేలుకు, ప్రవక్త అయిన శమయాకు, రాజును గద్దించినటువంటి ప్రవక్తలు, మరి ఏలియాకు, ఎలీషాకు, దావీదుకు మొదలైనటువంటి వారికి ఏమని రాయబడిందంటే దైవజనుడా. ఈ యొక్క అనే మాటను మనం గమనించినప్పుడు ఇది చూడండి, ఆ యొక్క వ్యక్తి పౌలు ద్వారా పరిచర్యకు పిలువబడినటువంటి వాడిగా, పరిచర్య భారం గలవాడిగా మనం చూస్తాం. కానీ పౌలు గారు తిమోతిని ఏమండి ఎంతగా గణపరుస్తున్నారు అనేటానికి ఇక్కడ అదొక మాట. అంటే దైవజనుడిగా మన మాట తీరు ఎలా ఉండాలి? తనకంటే చిన్నవాడే లేకపోతే ఏకవచనంతో లేకపోతే ఏదో ఒక రకంగా సంబోధించవచ్చు. కానీ ఈయన కొరకు వాడబడిన పదం ఏంటంటే దైవజనుడా అనే మాటను అడగటం, చెప్పటం అనేది ఇక్కడ మన మాట తీరు, మన ప్రవర్తనను ఎవరు త్రోసిపుచ్చకూడదు అనడానికి ఒక ఉదాహరణగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి విషయంలో ప్రయాసపడమని చెప్తున్నారు, విసర్జించమని చెప్తున్నారు. దైవజనుడిగా ఏం చేయాలి, దేని కొరకు దేనిని విసర్జించాలని అంటే చూడండి, పారిపోమును, దైవజనుడు లైంగిక పాపము, యవనేచ్ఛల నుండి పారిపోము అని చెప్పడం అనేది చూస్తాం. అంటే కొందరు తాము దైవజనులు చెప్పుకొని ఏం చేస్తున్నారంటే ధనం వెంబడి పరిగెట్టే వాళ్ళు, పాపం వెంబడి పరిగెత్తే వాళ్ళు, స్త్రీని మోహపు చూసేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనము చూస్తాం. కానీ ఈ దైవజనుని యొక్క లక్షణాల గురించి 11-14 వచనాలు స్పష్టంగా చెప్పబడుతుంది. ఏమనంటే విసర్జించాలి, పారిపోవాలి, అలాగే వెంటాడాలి. దేనికి వెంటాడాలి? ప్రయాసపడాలి. దేనికి ప్రయాసపడాలంటే పాపము నుండి పారిపోవటకు మాత్రము గాక పవిత్రతను పొందుకోవడానికి కోసం మనము పవిత్రతను వెంబడి పరిగెత్తాలని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి పౌలు గారు ఇక్కడ మంచి సద్గుణాలను ఇక్కడ మరి తెలియడానికి కొరకు ఏ మాటలు మాట్లాడుతున్నారని అంటే మరి వారికి ఏ విధంగా ఉండకూడదు అనేటటువంటి విషయాలను చెప్పడం జరుగుతుంది. కాబట్టి బాహ్య ప్రవర్తన, అంతరంగిక ప్రవర్తన రెండిటికి ఇది సూచనగా ఉంది. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, పోరాడేటటువంటి తత్వము, ఈ సమస్తానికి కూడా చివరిగా ప్రభువారితో ఇక్కడ ముగింపును అనేది యొక్క పత్రికలో మనము చూస్తాం. సమస్తానికి జీవాధారకుడైనటువంటి దేవుడు, ఆయనతోనే ప్రారంభమైంది, ఆయనతోనే యొక్క మాటలు చూసినప్పుడు ముగింపుడు కూడా ఆ మాటలను జీవధారకుడైనటువంటి దేవుడు అని చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు మాటను ఉపయోగించిన సార్వభౌమాధికారాన్ని కూర్చున్నటువంటి మాటలు గూర్చి శ్రీమంతుడు అని రాయబడింది దానికోసం. ఏంటి దీని అర్థం అని అంటే ధన్యత, సంతోషము, సంతృప్తి, సంపూర్ణత. ఇది దేవుని కొరకు వాడబడినటువంటి పదం. అంటే ఆయన సర్వము తన హృదయంలో ఉంచుకున్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అన్నదానికి ఇక్కడ మనకు చూస్తాం. కాబట్టి ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తే రోమా చక్రవర్తులు ఏం చేస్తారనంటే అమరత్వం గలవారని చెప్పి వాళ్ళు భావించుకుంటారు. కానీ పౌలు ఏం చేస్తున్నారంటే దేవుడు మాత్రమే అమరత్వం గలవాడని చెప్పి ఇక్కడ వారికి రుజువుపరుస్తున్నాడు అన్నమాట. కాబట్టి అమరత్వం, మరణము లేనటువంటిది, జీవపు ఓటగలిగినటువంటి దేవుడు, ఆయన నిత్యుడైనటువంటి దేవుడుగా, తండ్రి తనంతట తన జీవము గలవాడుగా, యోహాను 5:26 ఎలా అయితే చెప్పబడిందో దేవుడు నిత్యముంచువాడు, అన్నిటికీ అంతముంది, ఆయనకి అన్నిటికీ అంతం లేదు అనేటటువంటి విషయాన్ని పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుని పరిశుద్ధత చూసినప్పుడు ఆయన సమీపించడానికి తేజస్సు కలిగినటువంటి వాడని విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరలా చివరిగా ఇంకొక విషయాన్ని కూడా జోడించడం అనేది జరిగింది. ధన వినియోగాన్ని గురించి చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ధనవంతుల యొక్క కర్తవ్యం గురించి కూడా చెప్పడం జరిగింది. సత్యంకు వ్యవహరించాలని చెప్పి తిమోతికి చెప్పడు. ఓ తిమోతి, నీకు అప్పగించి దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాట, జ్ఞానమును అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకు దూరముగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులు మనకు కొందరు అనుకుని విశ్వాస విషయం తప్పిపోయి
కృప మీకు తోడై ఉండును గాక. తప్పిపోయారు అని చెప్పడం జరుగుతుంది. అంటే కొందరు జ్ఞానులని చెప్పుకున్నారు, కానీ ఆ జ్ఞానం వారిని కాపాడలేకపోయింది, దానిలో నుండి తప్పిపోయారు అనేటటువంటి విషయం కూడా చెప్పబడింది. అయితే ఇక్కడ 2 తిమోతిని కూడా మనము చూసేసుకున్నాం, తొందరగా ముగించుకున్నాం పావు గంటలో. 2 తిమోతిలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. 2 తిమోతిలో మనం చూస్తే మొదటిగా ఇక్కడ పరిచయం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూసుకున్నాం, క్రీస్తు యేసునందు జీవమును గూర్చిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అనే మాటతో ప్రస్తావించటం. ఇక్కడ ఏంటంట అంటే అది మనం అక్కడ గమనించినప్పుడు ఏంటంటే ఆయన దేవునిలో నిత్య జీవం కూర్చున్నటువంటి వాగ్దానాన్ని బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు తాను పొందిన అపోస్తలత్వం గూర్చి ఇక్కడ ఎంత విలువైనది, ఎంత ప్రాముఖ్యమైనదిగా పెంచటం అనేది చూస్తాం. గలతీ పత్రిక మనం ధ్యానించినప్పుడు ఆయన అపోస్తలత్వాన్ని గూర్చి ఏ విధంగా చెప్పారు అనేది కూడా మనము ఆలోచించాం. అది గుర్తుంది కనుక నేను ఒక మాటను జ్ఞాపకం చేసుకొని తర్వాత వర్సెస్లోకి వాకి భాగం వెళ్ళిపోతా. నీ కన్నీళ్ళను తలుచుకొని అని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాట మనము చదువుదాము. యేసునందున్న జీవమును గూర్చి క్రీస్తు యేసునందున్న వాగ్దానం బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడిగా తిమోతికి శుభమని చెప్పు. తండ్రి దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము కలుగును గాక. నా ప్రార్థనలు నేను ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగలు అపేక్షించుచున్నాను అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది? ఇంతవరకు కూడా పరిచయంలో చాలా వరకు అక్కడ మనకి అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ మాట మనం అర్థం చేసుకున్నప్పుడు నీ కన్నీళ్లను తలుచుకొని అని అన్నాడు. అంటే పౌలు తిమోతికి రాసినటువంటి ఒక మాటలో మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు లేదా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఏ అనుభవం అయితే ఎక్కువగా ఉందో అదే సహజంగా మనకి జ్ఞాపకానికి వస్తుంది అన్నమాట. మనతో ఉండేటటువంటి వారిలో శ్రేష్టమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ఆశీర్వాదకరముగా అది మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు చాలా విషయాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బలహీనులుగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. బలహీనులుగా మరికొంతమంది ఉండేటటువంటి లోపయుక్తమైనటువంటి వాటిలో లోపము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. తిమోతిలో కలిగినటువంటి అనుభవాలు ఇక్కడ చూసినప్పుడు కన్నీటి అంటే ప్రార్థన అనుభవం కలిగిన శ్రేష్టమైనదిగా గుర్తించటం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. తిమోతి ఏం చేస్తున్నాడంటే సంఘాల విషయంలో, సేవ విషయంలో భారము కలిగి ఉన్నాడు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు. ఫిలిప్పీ పత్రికలో 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో 19 నుంచి 22 వచనాలను మనం చూస్తే 2వ అధ్యాయము 19 నుంచి ఆ మాటలు మనకు కనిపిస్తుంది. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడో నా యొద్ద లేడు. చూడండి ఎంత మంచిగా తిమోతి గురించి ఆయన చెప్తున్నారు. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే తను ఏ విధంగా సంఘం పట్ల భారం కలిగి ఉన్నాడో అనేటటువంటి సంగతి ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమని నా కన్నీళ్ళు నీ పుట్టులో ఉంచబడి ఉన్నవి అని ఆ యొక్క కవిలలో ఉంచేటువంటి కీర్తనకారుడు మాట్లాడినట్లుగా చాలా మందిగా మనం చూసినప్పుడు సేవకులు పరలోకములో ఉండేటటువంటి ఆ యొక్క పరిస్థితి, లేకపోతే మనము చూసినప్పుడు కన్నీటి ప్రార్థనలతో యెబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థించినటువంటి ప్రార్థన అనుభవం, కన్నీరు అధికముగా వచ్చుటకు నరాల బలహీనతయే కారణమని ఒక చూసినట్లయితే సహోదరుడైన ఆయనతో కన్నీటి ప్రార్థనను ఇక్కడ మనం చూస్తే నా జనుల్లో హతమైన వారిని గురించి నేను
దివారాత్రము కన్నీరు విడిచిచు నా తల జయమయముగా ఉన్నాను. ఇర్మియాలో ఇక్కడ అన్ని కూడా ఒక్కొక్కటి మనం చూసినప్పుడు ఈ పౌలు గారు తిమోతి సంఘం పట్ల ఎంత బాధ్యత భారము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అనేటటువంటి విషయము ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ దినాలలో ఉండేటటువంటి సేవకులు ఇలాంటి పరిస్థితిని ఒకరిని గురించి ఆలోచించినప్పుడు వాళ్ళని ఎంతో ప్రార్థనా పరులు, విజ్ఞాపన పరులు, భారము కలిగినటువంటి వారు అని మనము ఆలోచించే పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే మన గురించి ఇతరులు అలా ఆలోచిస్తున్నారా అనేది మనము చూద్దాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసినటువంటి యొక్క మాటల్లో తిమోతి యొక్క విశ్వాసము కపటము లేనిది, అలాగే ఇక్కడ వేషధారణ లేనటువంటిదిగా అర్థం ఇచ్చేటటువంటి మాట ఆయన కొరకు రాయబడింది. హిపోక్రటిస్ అనేటటువంటి మాట, కపటమా కానివాడుగా అతడు ఎంత మంచి వ్యక్తిగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తిమోతి కన్నీళ్లు నిష్కపటమైనవిగా ఉన్నాయి అని చెప్పి అతడు తిమోతిని గూర్చి ప్రస్తావిస్తూ రాస్తున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ హస్త నిక్షేపముల గురించినటువంటి విషయం 6వ వచనంలో రాయబడుతుంది. హస్త నిక్షేపముల వలన కలిగిన కృపవరం అలక్ష్యం చేయదలచి పౌలు తిమోతిని హెచ్చరించిన పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పౌలు ఏం చేస్తున్నారంటే హస్త నిక్షేపముల వలన కృపావరాలు తిమోతికి లభించినట్లు ఇక్కడ మనం చూడగలం. గతసారి ఎవరో అడిగారు ప్రశ్న, అప్పుడు జయప్రకాష్ సార్ వారికి సమాధానం చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఆ విషయాన్ని మనము మరలా ప్రస్తావించుకుంటున్నాం. దైవాభిషక్తులు కలిగినటువంటి వారు మన మీద హస్తం ఉంచడం వలన మనము ఆశీర్వదించబడతాం. ఎవరు పడితే వాళ్ళు హస్తం నుంచి మనకి చేయటం వలన అది మనకి నష్టం చేకూరుతుంది అనేది కూడా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ధైర్యము తెచ్చుకో, శక్తి కలిగినటువంటిదిగా ఉండడము, ప్రేమ కలిగినటువంటిదిగా ఉండడము, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ అని చెప్పి ప్రస్తావించడం అనేది చూస్తాం. సువార్త దేవుని స్వకీయమైన సంకల్పముగా ఉండటము, ఈ యొక్క సువార్త క్రీస్తు యేసును గురించినట్టు మన రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరిచినటువంటిదిగా ఉండటము. ఈ యొక్క మాటలు 12వ వచనంలో చూస్తే ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను అని పౌలు గారు అంటూ ఉన్నారు. ఏంటి హేతువు చేత శ్రమలను అనుభవించుచున్నాను అనే మాట మనం చూసినప్పుడు శ్రమలు అనుభవించేటటువంటి పరిస్థితిని అక్కడ ప్రస్తావించటం అనేది చూస్తున్నాం. ఎందుకనంటే నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముచున్నానని పౌలు గారు చెప్తున్నారు. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయనకు అప్పగించిన దాన్ని అంటే మనము చూసినప్పుడు శ్రమలలో సహితం దేవుని అతడు దేవుని సేవను జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు. సేవ కొరకు దేవుడు తనని ఎంతగా నలగొట్టారు, ఏ విధంగా వెళ్ళారో తన యొక్క సాక్ష్యం చెప్పినటువంటి మాటలను మనం చూసినప్పుడు పౌలు గారు అన్ని విషయాల్లో అతడు ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచారు అనేటటువంటి సంగతి మనకి అక్కడ కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశము 13 నుంచి 14 వచనాల్లో అక్కడ మనకు కనిపిస్తుంది. ఎఫెసు సంఘ సేవకునిగా తిమోతి అపోస్తులైనటువంటి పౌలు వ్యక్తిగతంగా అతన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి నీకు అప్పగించినటువంటి మంచి పదార్థమును మనలో నివసించి పరిశుద్ధాత్మ వలన కాపాడుము. కాబట్టి ఎంత నలగొట్టబడ్డారు, ఆయన ఏ విధంగా పరిచర్య చేశారు, అటువంటి పరిచర్య నిరుత్సాహపరిచేటటువంటి వారిగా ఉండడానికి లేదు. ఎంత కష్టపడినటువంటి పరిచర్య, అది నీరుగారిపోయేటటువంటిదిగా ఉండకూడదు. అబద్ధ బోధకులు వచ్చారు, అనేక రకాలుగా సంఘాన్ని మభ్యపెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటితో అక్కడితో ఆగిపోవటానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ అన్ని విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది. వాక్య ప్రమాణము గైకొనుము అని చెప్పి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం కలిగి ఉండమని చెప్పి, క్రీస్తు యేసునందు ప్రేమను కలిగి ఉండమని చెప్పి, ఈ విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడి చెప్తున్నారు. 2వ వచనం మొదట్లో నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడము కమ్ము అని చెప్పి స్టార్ట్ చేశారు.
నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించు సామర్థ్యము గలవాడే నమ్మకైన మనుషులకు అప్పగించుము అని చెప్పడం జరుగుతుంది. ఉపదేశాన్ని ఎవరికి అందజేయవలను అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, మొదటిగా బోధింప సామర్థ్యము గల వారికి అప్పగించాలి. తాను నేర్చుకున్నటయే గాక ఇతరులకు నేర్పింప సమర్థులైనటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపదేశాన్ని అప్పగించాలి అని చెప్పి తన యొక్క భావం. రెండవది ఏం చేయాలనంటే, నమ్మకమైన వారికి అప్పగించాలి. అంటే సువార్త క్రమము చొప్పున నడవటంలో నమ్మకమైన వారిగా, ప్రభు సేవలో నమ్మకమైన వారికి ఉపదేశాన్ని పొందుకోవడానికి అర్హులు అనడానికి ఆయన చెప్తున్నారు. కాబట్టి 2:3లో సైనికుడుగా తర్ఫీదు లేకుండా యుద్ధంలో ఉంటే పోరాడలేక అపజయం ఎలా ఉంటుందో, అలాగే సేవకుడిగా తర్ఫీదు లేకపోతే ప్రతి సేవకుడు కూడా ఏం జరుగుతుందని అంటే పడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఏదో మనుషుల చేత ప్రేరేపింపబడి మనుషుల చేత మనము ఏదో చేసేసుకుని వెళ్ళిపోతే అది ఎంతవరకు కూడా నిలబడడానికి వీలు లేదు. పిలుపు అనేది, అలాగే దేవుని ఏర్పాటు అనేది ఉండినప్పుడు, తర్ఫీదుతో మనం వెళ్ళినప్పుడు దానికి తగినంతగా మనము విశ్వాసాన్ని బ్యాలెన్స్ చేసుకుని సంఘాన్ని మనము కట్టుకోగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. శ్రమ అనుభవించటము అనేది కూడా అక్కడ ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. యుద్ధానికి పోవుట, ఇక్కడ పరిస్థితులు ఎలాంటివండి అంటే, సైనికుడు యుద్ధానికి పోయినప్పుడు తన దండులో చేర్చుకొనిన వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అనేది. అంటే సైనికునిగా, ఒక సేవకుని యొక్క బాధ్యతాయుతమైనటువంటి పని ఏంటంటే సైనికునిగా ఉండడం. యుద్ధానికి పోయేటటువంటి వారు, ఇక్కడ మనం ఒక క్షణం ఆలోచిస్తే, యుద్ధానికి వెళ్ళేటటువంటి వాళ్ళు, సైనికులుగా ఉండేటటువంటి వాళ్ళు మరి తర్ఫీదు అవుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క పోరాటాల్లో, సువార్త సేవా స్థలాల్లో మనము క్రైస్తవులుగా మరి నాయకులుగా ఉండినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామంటే, ఏ విధమైనటువంటి ప్రమాదం పొంచుకొస్తుందో తెలియదు, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. కానీ అలా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు అని చెప్తున్నారు. సేవకులు అంటే ఏం చేయాలి అనే పరిస్థితులు ఉంటున్నాయని అంటే, పిలువబడినటువంటి పరిచర్యకు అవరోధంగా ఏది కూడా ఉండటానికి వీల్లేదు. ఏది కూడా మరి సేవను ప్రోత్సహించేటటువంటి పరిస్థితులే కల్పించుకోవాలి తప్ప, సేవకు ఆటంకమైనటువంటి వాటివి ఏవి కూడా మనము చేయటానికి వీలు లేదు అని ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క సేవను జరిగిస్తున్నటువంటి వాళ్ళు ఏమని మనము తెలుసుకోవాలని అంటే, జీవన వ్యాపారంలో అంటే మనకుండేటటువంటి పరిస్థితులు, మనకుండేటటువంటి సిచ్యువేషన్స్, ట్రబుల్స్ ఎన్నో ఉంటాయి. వాటిని బట్టి మనము సంఘాన్ని నిర్లక్ష్యపరచడానికి వీలు లేదు అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దండులో చేర్చుకుని వాడిని సంతోషపెట్టును. కాబట్టి ఎవరైనా సరే యుద్ధంకు వెళ్ళినటువంటి వారు రాజు సంతోషాన్ని కోరుతారు తప్ప వాళ్ళ గురించి వాళ్ళు నేనే బాగుండాలని చెప్పి కోరుకునే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఎలాంటి వారైనా సరే 2:5లో కూడా జట్టి అయిన వాడు క్రమశిక్షణ కలిగి ఉండవలను అంటే, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. గ్రీకు వాళ్ళు ఆటగాళ్ళు మంచిగా ఆడుతారు, వాళ్ళు ఎక్కువగా పోటీలు తత్వం కలిగినటువంటి వారు, పందాల్లో పాల్గొంటారు. ఆ యొక్క గ్రీకు ఆటగాళ్ళు పందాల్లో పాల్గొన్న సమయంలో సుమారు వాళ్ళు 10 నెలల క్రమశిక్షణతో ఏం చేస్తారనంటే ఆ యొక్క తర్ఫీదు అవుతారు. దేనికైతే పరుగు పందానికైతే పరుగు పందెం, మల్ల యుద్ధానికైతే మల్ల యుద్ధం, ఇలాగా వాళ్ళు అన్ని రకాలుగా కూడా సిద్ధము కలిగినటువంటి వారు. అలాగే ఒలింపిక్ పోటీలకు వెళ్ళినటువంటి వారు కూడా ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు తర్ఫీదు అవుతూనే ఉంటూ ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితులు మనము ప్రతిదినము కూడా తర్ఫీదు అవ్వాలి, దేవుని దగ్గర నేర్చుకునేటటువంటి వారిగా ఉండాలి, మనల్ని మనం క్రమపరచుకోవాలి, అన్ని విధాలుగా మనము క్రమపరచబడాలి. ఇక్కడ చూడండి, ప్రతి దైవుని సేవకుడు సమయాన్ని సద్వినియోగం చేసుకునడానికి మరి చేసుకునేటటువంటి పనిలో ఉండాలి అని చెప్పి, ఆహార పానీయాల విషయంలో కూడా క్రమశిక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలని చెప్పి,
దేవుడు మనకిచ్చేటటువంటి సొమ్ము విషయంలో కూడా క్రమశిక్షణ అవసరం అని చెప్పి ఈ అధ్యాయం చెప్తూ ఉంది. కాబట్టి జట్టి అయిన వాడు పోరాడే నియమాన్ని పాటిస్తాడు. ఎలా అంటే మరి వాడు కట్టు అంటే మొదటిగా వాని యొక్క గుణము కలిగినటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగినటువంటి వాడిగా ఉంటాడు. ప్రతిదానికి కూడా ఆయన ఎలా అయితే ఉంటాడో ప్రతిదీ కూడా మనము కూడా అన్ని విషయాల్లో కూడా నిబద్ధత కలిగి నియమం కలిగి ఉండాలి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే వ్యవసాయకునితో పోల్చడం అనేది చూస్తాం. దీని గురించి మనకి తెలిసినప్పుడు ఏముంది, ఆ యొక్క వ్యవసాయం చేసేటటువంటి పనులు మనం గమనిస్తే భూమి మరి వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దున్నడము, దాన్ని పెళ్ళగించటము, ఎత్తు పొలాలు సరిచేయటము, నీరు కట్టడము, అవన్నీ కూడా కలుపు తీయటము, ఎరువు వేయటము, ఇది విత్తనం చల్లటము, ఇవన్నీ పంట చేతికి వచ్చేంత వరకు కూడా శ్రమిస్తూనే ఉంటాడు వ్యవసాయకుడు. అలాగే మనము కూడా సంఘం ఫలించేంత వరకు కూడా, మన సమయం అయిపోయేంత వరకు కూడా సంఘం కొరకు పని చేయగలగాలి అనేది కూడా వ్యవసాయకునితో పోల్చటం అనేది, వ్యవసాయకుడు ఎంత ఓర్పుతో ఉంటాడో ఎప్పుడు కూడా వ్యవసాయకుడు మనం చూస్తున్నట్లయితే వ్యవసాయకుడు ఆ యొక్క పరిస్థితిని విడిచిపెట్టుకొని వెళ్ళడు. కానీ ఎప్పుడైనా సరే నిరీక్షణతో పనిచేయటమే తనకు తెలుసు. అలా నిరీక్షణతో సేవకుడు ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకి పౌలు గారు నేర్పుతున్నటువంటి మాట. అలాగే ఇక్కడ దావీదు సంతానాలు పుట్టినటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని పరిస్థితి 2వ అధ్యాయం 7-8 వచనాలు మనకి కనిపిస్తుంది. మృతుల్లో నుండి లేచిన క్రీస్తు అని చెప్పి అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. 2:9 ఒక మాట రాయబడుతుంది, నేను నేరస్తుడు ఉన్నట్టుగా సువార్త విషయమై సంఖ్యలు బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను నేను వాక్యము బంధింపబడి ఉండలేదు, దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. నేరస్తుడు అనేటటువంటి ఒక మాటకు మనం ఆలోచన చేస్తే ఇక్కడ సిలువపైనటువంటి వేలాడదీసినటువంటి నేరస్తుల్లో దొంగ ఆ యొక్క లోక 2:23-22 కనిపిస్తాయి. దైవత్వము, మానవత్వము ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క సువార్త నిమిత్తం నేరస్తుడికి ఎంచబడినటువంటి ఆ వ్యక్తి ఎలా అయితే దేవుని యొక్క రాజ్యానికి వారసునిగా చేసుకున్నాడో, దేవుని యొక్క సేవకుడు ఆధిక్యత, స్వాస్థ్యము ఏదైతే ఉందో ప్రతిదానికి కూడా పవిత్రుడిగా, నిర్దోషిగా క్రీస్తును ప్రకటించటమే లోకము మరి నేరముగా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ లోకము సువార్థికులు నేరస్తులుగా ఎంచగలదు, కానీ సువార్తలో ఎటువంటి తప్పిదము కూడా ఎంచలేదు, ప్రభువులో ఎంచలేదు, సువార్తలో ఎంచలేదు. కానీ సువార్థికులుగా ఎన్నో రకాలైనటువంటి ఖైదులు అనుభవించవలసిన పరిస్థితులు, సంఖ్యలు అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అంటే సేవ ఎలాంటిదేనంటే మరి మన మీద నేరాన్ని మోపేటటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకా చూసినట్లయితే వినువారు చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరైన మాటలు కూర్చు వాదము పెట్టుకోవద్దు. వాదం పెట్టుకోవడం వలన, కొన్ని వాదనలు పెట్టుకోవడం వలన ఏం జరుగుతుందని అంటే ఉన్న విశ్వాసము సన్నగిల్లిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మాట్లాడకుండా ఉండటమే మంచిది అనే మాటని ఇక్కడ మనము చూడొచ్చు. కాబట్టి ఇంకా 3వ అధ్యాయానికి మనము వెళ్ళిపోయినట్లయితే 2వ అధ్యాయం 15వ వచనంలోనే గొప్ప మాట మనం చూస్తాం. దేవుని ఎదుటి యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్ని పనివానిగా, సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం చూస్తే దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి. వాక్యాన్ని సరిగా విభజించాలి. కట్టుకథలు, కల్పన కథలు ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరో ఏవేవో కల్పించి మాట్లాడేటటువంటి వివాహం కూడదు, అలాగే ఇంకా తినకూడదు అని చెప్పి ఎక్కడో దొరికినటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఆ యొక్క మాటలు చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ యొక్క దినాల్లో. కానీ అందుకని ఇక్కడ చెప్పినటువంటిది ఏంటంటే దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుము.
అనే మాట మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు స్థిరమైన పునాదిగా నిలకడగా ఉన్నాడనే సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనుషుల దగ్గర మెప్పు కాదు, దేవుని ఎదుటే మెప్పు పొందే పరిస్థితులు ఉన్నాయి. 2020లో గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి, మట్టివి ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఘనహీనతకు వినియోగించబడతాయి అనే మాట మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కర్ర, మట్టి పాత్ర, తుప్పు పట్టేటటువంటి లోహపు పాత్ర ఘనమైన పనులకు ఉపయోగించేటటువంటి పరిస్థితులు ఉండవు. కానీ గొప్ప ఇంట్లో గొప్ప పనుల కొరకు గొప్ప పాత్రలు వాడబడినట్లుగా ఇక్కడ మనం చూస్తే దేవుడు తన రాజ్య పనిలో యోగ్యమైన, సామర్థ్యము గల, అర్హమైన వారినే వాడుకునేటటువంటి అయోగ్యమైన, అసమర్థమైనటువంటి, అనర్హమైనటువంటి పరిస్థితులు ఈ దేవుడు నిలవబెట్టే పనిలో ఆయన ఉన్నాడనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంఘ సేవకులుగా వాడబడేటటువంటి ఆశ అందరికీ ఉంటారు. నేను చెప్పాలి, నేను పాడాలి అని చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనము ఘనముగా వాడబడాలనంటే ఘనహీనమైన పాత్రలో నుండి నిన్ను నీవు ప్రత్యేకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి పిలుపు, దేవుని వాక్యం పట్ల విధేయత, ఆత్మల కొరకైన భారం, దేవుని పరిచర్య కొరకు, ప్రభు కొరకు అనేకులు సంపాదించేటటువంటి పని మనం కలిగినప్పుడు, ఆ భారాన్ని కలిగినప్పుడు దేవుడు ఆ పరిచర్యను ఇస్తాడు, వాటిని ఆశీర్వదిస్తాడు, దాన్ని వర్ధిల్లింప చేస్తాడు. అక్కడ స్త్రీలు చెప్పడానికి సిద్ధపడిపోయారు, కానీ కోరిక కాదు కావాల్సింది, భారం కావాలి దేవునికి అనేటటువంటి విషయాన్ని పౌలు గారు చెప్పడం అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. యవ్వన సేవకుడిగా అవసరమైనటువంటి హెచ్చరికలు అనేవి ఈ యొక్క 2వ అధ్యాయంలో చూస్తున్నాం. యవ్వనేచ్ఛల నుండి పారిపో అని చెప్పారు. అలాగే నేర్పు లేని మూడుల వితర్కములు, జగడములు పుట్టించకూడదు అని చెప్పి ఇక్కడ పరిస్థితులు అనేవి, అక్కడ ఉండేటటువంటి అసందర్భమైనటువంటి వాదనలు ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. 3వ అధ్యాయం చూస్తే అంత్య దినములు అనే మాట రాయబడుతుంది. అంత్య దినములు, దానికి అంత్య దినములు అపాయకరమైనటువంటివి అనేటటువంటి మాట. అపాయకరము అనేటటువంటి మాటకు గ్రీకు పదము చెలిపోస్ అనేటటువంటి మాట, అంటే దుఃఖపూరితమైన, దౌర్జన్యభరితమైనటువంటి మాట అని అర్థం మాట. అంటే కాలం బట్టి మనం చూసినప్పుడు చరిత్ర అంతట్లో సంఘం ఎదుర్కొంటున్నటువంటి వివిధమైనటువంటి సంక్లిష్ట, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, ఆ సంఘము రాబోతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అప్పటికే మనము చూస్తే మొదటి శతాబ్దంలోనే గ్నాస్టిజం అని, ఆరియనిజం అని ఈ రకాలుగా సంఘంలో విచిత్రమైన బోధలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పుడు 2000 సంవత్సరాలకు పైబడి ఎన్ని రకాలైనటువంటి తప్పుడు బోధలు సంఘాల్లో ప్రచురితమయ్యాయో మనకు తెలుసు. కాబట్టి అపాయకరమైనటువంటి, అంటే దుఃఖము, దౌర్జన్యభరితమైన చెడు పరిస్థితులు సంఘాల్లో ఉండేటటువంటి ఉన్నాయి. కాబట్టి అతడు జాగ్రత్త పరుచేటటువంటి పరిస్థితి మనము తిమోతి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి అంత్య దినముల్లో అపాయకరమైన కాలం వచ్చినని తెలుసుకో అని చెప్పడం అనేది చూస్తున్నాం. ఇలాగే ఏముంటుంది అక్కడ? స్వార్థప్రియులు ఉంటారు, ధనాపేక్ష కలిగినటువంటి వారు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, ఇలాంటివన్నీ కూడా అపవాదకులు, ఇవన్నీ కూడా అజితేంద్రియులు అనేటటువంటి, ఇంకా చాలా వరకు క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటటువంటి వాళ్ళు, పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు, వీళ్ళందరినీ గురించి కూడా పౌలు గారు మరి ప్రస్తావించడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ఇవన్నీ కూడా చూస్తే భక్తిహీనులు 19 లక్షణాలు అంత్య దినాల్లో ఉన్నాయి. ఈ యొక్క 19 లక్షణాలు కూడా అంత్య దినాలలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో, 3వ అధ్యాయంలో అవన్నీ కూడా ప్రస్తావించబడింది. దురుపదేశకుల లక్షణాలను మనం చూస్తే చెడు మనస్సు, భ్రష్ట మనస్సు ఉండేటటువంటి విషయం, విశ్వాసాలు భ్రష్టులుగా ఉండేటటువంటి విషయం 8-9 వచనాలు 3వ అధ్యాయంలో సత్యం నిర్మించేటటువంటి వారుగా ఉన్నారు అని చెప్పి ఇక్కడ వాళ్ళ గురించి కూడా మాట్లాడటం అనేది చూస్తాం.
అయితే ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నారు తిమోతికి అంటే, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయు, ఈకొనియులు, లుస్త్రాను పట్టణాల్లో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవమును తెలుసుకుని వాడువై నన్ను వెంబడించితివి. అట్టి హింసలకు సహించితివి గాని వాటన్నిటి నుండి ప్రభు నన్ను తప్పించును. ఈ యొక్క మాట 3వ అధ్యాయం 10 నుండి 13 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి తిమోతి పౌలును వెంబడించినటువంటి సందర్భాలు మనం గమనిస్తే, ఓ బోధకుని వెంబడించాలంటే ఆ బోధకుడు తీరుతెన్నుల గురించి, అలాగే తన జీవిత గమనాన్ని గురించి గుడ్డిగా ఎలా పడితే అలా వెళ్ళటం అనేది కాదు, కానీ ఎవరిని పడితే వాళ్ళని వెంబడించటము అనేది మంచిది కాదు. కానీ తిమోతి పౌలును వెంబడించినప్పుడు గ్రహించినటువంటి విషయాలను ఇక్కడ మనము గ్రహిస్తే, వాడిన పదాలు, గ్రీకు పదాలు చాలా మరి అర్థవంతమైనటువంటి మాటలు మనం చూస్తాం. ఒక విధంగా తిమోతికి అభినందన మాట కాక మరోవైపు ప్రోత్సాహం ఇచ్చి పదమైనటువంటి మాట, ఒక మాట రాయబడింది, స్పర్కులో తీయని అనేటటువంటి మాట. అపోస్తుని యొక్క కర్తవ్యం ఏంటంటే పౌలు బోధ, పౌలు యొక్క ప్రవర్తన, యోగ్యతలు ఏంటంటే పౌలు ఉద్దేశం, పౌలు విశ్వాసం, పౌలు దీర్ఘశాంతం, పౌలు యొక్క ప్రేమ. అనుభవం ఏంటంటే ఓర్పు, పౌలు హింసలు పొందినప్పుడు తనతో కలిగి ఉండడం, ఉపద్రవమును కలిగి ఉండటము, ఇవన్నీ కూడా కర్తవ్యము, యోగ్యతలు, అనుభవాలు, ఓర్పు కలిగి ఉండటము, ఇవన్నీ కూడా మనము ఆయనలో చూస్తున్నాం. 3వ అధ్యాయం 14-15 వచనంలో రక్షణార్థమైనటువంటి జ్ఞానం ఇస్తుంది. రక్షింపబడినటువంటి విశ్వాసి భక్తి విషయంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తుంది. చివరి అధ్యాయంకి వెళ్ళిపోదాం. 4వ అధ్యాయంలో ఏమనుందంటే, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా అని అంటున్నాడు. యేసుక్రీస్తు సజీవులకు మృతులకు తీర్పు తీర్చును. కాబట్టి ఏదో బ్రతికేస్తారు, చనిపోయారు కాబట్టి వాళ్ళు ఏదో గొప్పగా ఉన్నారు అని మనం అనుకోకూడదు. కానీ ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏవో చెడు విత్తనాలు వేసి వాళ్ళ సంఘాలు అభివృద్ధి పరుచుకొని వెళ్ళిపోయారు, గొప్పగా ఉన్నారు అని చెప్పి మనము అనుకోవటానికి వీలు లేదు. ప్రతి దానికి కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటటువంటి విధానంలో మనం పెంచబడాలి తప్ప మన యొక్క సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, ప్రెస్టేజియస్ ఇష్యూస్కి వెళ్ళిపోయి ఎన్నో రకాలుగా మనల్ని మనము పొగుడుకొని ఉండడానికి ఎంత మాత్రము వీల్లేదు. క్రీస్తు యేసులో ఉండేటటువంటి మనం రారాజు అయినటువంటి ప్రభువుని మనము కొనియాడాలని చెప్పి, ఆయన వాక్యాన్ని ప్రకటించాలని చెప్పి చెప్పడం అనేది ఇక్కడ మనం చూస్తాం. వాక్య ప్రకటనలు మనం గమనించాల్సిన సంగతులు ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే రాజుగారి మాటలు దాటించవలసినటువంటి పని ఎవరికి ఉండదు. అలా అయితే వాళ్ళు శిక్షార్హులైన సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి మన సొంత ప్రకటన చేయకూడదు, సువార్త ప్రకటనలే మనం చేయాలి. రాజుగారి మాటలు చాటించినప్పుడు ఎవరైనా సరే, అది రాజుగారి మాట, చాటించేవాడి మాటని ఎవరు ఎరగరు, కేవలం అది రాజుగారి మాట. రాజుగారు ఎలా చెప్తున్నారని దండోర వేస్తారు కదా, అలా వేసినప్పుడు ఆ దండోర వేసిన వ్యక్తి మాట కాదు, అది రాజు మాట అని గ్రహిస్తారు. అలాగే సత్యాన్ని ప్రకటించి మనం భయపడడానికి వీల్లేదు. ఎందుకనంటే సర్వాధికారి అయిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడు, నిశ్చయతతో ఆయన స్వరంతో మనం ప్రకటించాలి. అలాగే ప్రకటించేటటువంటి మనము శ్రద్ధతో దేవుణ్ణి కలిగి వెంబడించి దేవుని పట్ల మనము విశ్వాసం కలిగి మనం ప్రకటించాలి తప్ప మన సొంత ఆలోచనలు అనేది ఎంత మాత్రము మంచిది కాదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సమయమందును అసమయమందును ప్రయాసపడుము అని అంటున్నాడు. సమయమందును అసమయమందును. కాబట్టి సమయమందు అసమయమందు అనేటటువంటి మాట మనం గమనించినప్పుడు సువార్త ప్రకటనకు ఎప్పుడు కూడా మరి ఆటంకం అనేది ఉండకూడదు. ఒకవేళ పరిస్థితులు మరి లేకపోతే ప్రభుత్వాలు ఆటంకపరచవచ్చు,
కానీ మనం మన పనిని ఏ విధముగానైనా సరే ఇన్నాళ్ళంటి పరిస్థితులు లేకపోవచ్చు. బహిరంగంగా మీటింగ్స్ పెట్టి, సువార్తలు చేసి, దండోరలు లేకపోతే ఇక్కడ మనం డ్రమ్ము కట్టుకొని సువార్తలకు వెళ్ళే సందర్భాలు ఇప్పుడు పరిస్థితులు లేకపోవచ్చు. కానీ డిజిటల్ మీడియా ద్వారాను, లేకపోతే ఎవరితోనూ మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరినో ఒకరికి లిఫ్ట్ ఇచ్చి చెప్పటం వలననో దేవుని వాక్యాన్ని మనం అందించాలి. కాబట్టి సమయం అనుకును, అసమయం అనుకును దేవుని పని కొరకు ఆతృత పడేటటువంటి పరిస్థితులు మనకు ఉండాలి. సిగ్గుపడనక్కరలేని పనివానిగా అన్న మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సిగ్గు ఇది దేవుని పని, ఇది నీ పని, మన పని, ఎవరి పని కూడా కాదు. కాబట్టి ఇది దేవుని పని కనుక సిగ్గుపడనవసరం అనేటువంటి పని ఎంత మాత్రమూ లేదు. ఎందుకనంటే సువార్త లేకపోతే సత్యమైన మాటలు ఎప్పుడు కూడా వినిపింపబడాలి. సత్యము ప్రాచుర్యంలో ఉండాలి. సత్యం ప్రాచుర్యంలో లేకపోతే అసత్యం ప్రాచుర్యంలో ఉండినప్పుడు అందరూ కూడా అసత్యమే సత్యం అనుకుని వెంబడించే పరిస్థితులు అనేవి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా సత్యము అనేది ప్రాచుర్యంలో ఉండాలి. అలాంటి పరిస్థితులు ఉంటేనే అసత్యం అనేది మరి ఉండదు అనే పరిస్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూసినట్లయితే సంపూర్ణమైన దీర్ఘశాంతి ఉపదేశించి, ఖండించి, గద్దించి బుద్ధి చెప్పు అనే విషయం. గద్దించు అనేటటువంటి మాటకు ఎపిటోమియో అనేటటువంటి మాట అర్థం వస్తుంది. అంటే ఏంటనంటే ఖండితమైనటువంటి బోధ. ఏదైనా తప్పు చేశారని అంటే పాపంను ఖండించే మాటలు మాట్లాడాలి, నొక్కి చెప్పాలి. లేకపోతే ప్రజలను మభ్య పెట్టే పరిస్థితులు ఎంత మాత్రం ఉండటానికి వీలు లేదు అనేటటువంటి విషయాన్ని మనము చెప్పాలి. బుద్ధి చెప్పాలి అంటే వారిని ఏదైనా సరిచేసే క్రమంలో దీర్ఘశాంతంతో ఉపదేశించేటటువంటి వారిగా, మరి వారిని మీద ఏదో వ్యక్తిగతమైనటువంటి కక్షలు కాకుండా దేవుని మీద భారము కలిగి ఆయన కొరకు సంపాదించే వారిగానే మనము వాళ్ళతో ప్రవర్తించాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళడానికి వీలు లేదు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. దురద చెవులు గలవారే తమ స్వకీయమైన దురాశలను అనుగుణమైన బోధకులు పోగు చేసుకుందరు అని చెప్పారు. ఇందాక మనము దురద చెవులు అనేటటువంటి మాట మొదటి తిమోతి పత్రికలోనే ఏ ఏ రకాల దురద చెవులు కలిగినటువంటి వార్తలు వారి మధ్య ఉంటున్నాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం కనుక అటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులు ఆ యొక్క మాటలు కలుషితం చేసేటటువంటి మాటలు, విశ్వాసాన్ని కలుషితం చేసే మాటలు కాకుండా శ్రేష్టమైనటువంటి సువార్తను అందించేటటువంటి వారిగా ఉండాలి. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుదురు అని అక్కడ ఉన్న ఎఫెసీ పత్రికలు, ఆ యొక్క ఎఫెసీ సంఘము పరిస్థితులు, ఆ దురాగతాలు, అలాంటి పరిస్థితులు అనేవి వాళ్ళు కేవలము వంశావళులకి ప్రాధాన్యతనిచ్చేటటువంటి వాళ్ళుగా ఉండటము అక్కడ మనం చూసాం. కాబట్టి అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకును పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించమని చెప్పారు. కాబట్టి చేయాల్సినటువంటిది మనం శ్రమపడాలి. దేవుని సువార్తికుని పని మనం చేయాలి. దేవుడు అప్పగించిన పరిచర్యను సంపూర్ణముగా చేయాలి తప్ప విడిచిపెట్టడానికి లేదు. శ్రమపడి సువార్తికుని పని చేసి సంపూర్ణముగా జరిగించు. మార్పు అనేది లేకపోతే వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు గ్రహించట్లేదు, వీళ్ళు వినట్లేదు అనేది అది దేవుడు విడిచిపెట్టేటటువంటి పరిస్థితి. దేవునికి విడిచిపెట్టినప్పుడు ఆయనే వాటిని చాలా వరకు మనం ఏం చేస్తామంటే మనం పని చేయటానికి లేకపోతే సువార్త పనిని చేయటానికి ఇష్టపడకుండా ఎంత చెప్పినా వాళ్ళు వినరు అని సులువుగా తప్పించుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ కూడా దురద చెవులు కలిగినటువంటి వారు, అనేక రకాలైనటువంటి బోధకు తిరిగిపోయినటువంటి వారు, సత్యానికి చెవినేయక కల్పనా కథల వైపు తిరిగేవారు ఉన్నారు. అయినప్పటికీ కూడా పౌలు గారు తిమోతికి చెప్పే విషయం ఏంటంటే అన్ని విషయాల్లో మితంగా ఉండు. ఏది ఓవర్ థింకింగ్ అనేది మనము కలిగి ఉండడానికి లేదు. అయ్యో ఏదో జరిగిపోతుందే, వాళ్ళు ఎలాగైపోయారు, వీళ్ళు ఎలా అయిపోయారు, వీళ్ళు అనట్లేదు, వాళ్ళు అనట్లేదు అని చెప్పి వాళ్ళందరి విషయాలు మనం నెత్తి మీద వేసుకునే పరిస్థితుల నుండి డిప్రెషన్కి అయిపోయేటటువంటి పరిస్థితులు సేవకులు ఉంటాయి. కానీ
మెత్తమగా ఉండాలి, మెత్తమగా వారి గురించి ఆలోచించాలి, లేకపోతే ఏదో భారం, లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళే అనుకున్నాను, ఇంత జరిగిపోయింది అంత జరిగిపోయిందని చాలా విషయాల్లో వెక్స్ అయిపోతూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితి ఉండకుండా మనం చేయాల్సిన సువార్థికుని పని మనం చేయాలి, కాపురి పనిని మనం చేయాలి. అది మనం ఊపిరి పోయేంత వరకు కూడా సంపూర్ణముగా దాన్ని చేయాలి. దేవుడు తన పనిని తాను చేస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనము చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే 4:16 ఒక మాట రాయబడి ఉంది. నేనిప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను అనే మాట పౌలు గారు మాట్లాడడం జరిగింది. పానార్పణముగా. ఈ వచనాల్లో పౌలు భక్తుడు తన యొక్క జీవిత యాత్ర ముగియటానికి చివరి అంకము వస్తుంది. ఈ విధంగా మనం చూసినప్పుడు చూస్తే తనకి అంతం బహు సమీపంలో ఉంది అని ఎరిగాడు. ఇంకా చనిపోయే పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్నాడు. పానార్పణము అనే మాటకు మనం చూస్తే ఇశ్రాయేలీయులు బల్యార్పణ విధానంలో వాడబడినటువంటి పదం ఇది. గొర్రెపిల్ల దహన బలిగా అర్పించినప్పుడు ఒకని అర్పణ సంపూర్ణము కావాలి అని అంటే బలి పశువు మీద ఏం చేస్తారనంటే ద్రాక్ష రసాన్ని పానార్పణముగా పోయవలసి వస్తుంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 5వ వచనం, 28వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాటలు మనం చూడొచ్చు, పానార్పణముగా అనే మాటకు. అయితే పౌలు తన జీవిత యాత్ర ముగించే పరిస్థితిలో హర్సాక్షిగా ఏం జరిగిందని అంటే పౌలు యొక్క మరణాన్ని అక్కడ మనం చూస్తే నీరో ఖడ్గం చేత చంపబడడానికి బలి అర్పణ పరిసమాప్తముగా చేసేటటువంటి పానార్పణమే ఉన్నట్టు అతడు భావించి మాట్లాడేటటువంటి మాట. ఇక్కడ మనం చూస్తే పానార్పణముగా అర్పించబడుచున్నానని తృప్తిపరచబడుతున్నాడు. నేను చనిపోతున్నాను, నన్ను నీరో చక్రవర్తి చంపేస్తాడు అనేటటువంటి బాధ కాదు. ఇది దేవుని కొరకు నేను పానార్పణముగా పోయబడుతున్నాను అని చెప్పి ఇక్కడ చూస్తే దమస్కు గేటు దగ్గర యేసుక్రీస్తు ప్రభువారి చేత అతను పట్టబడ్డాడు. అప్పటి నుంచి కూడా తన సమస్తము దేవునికి అర్పణగా ఇచ్చేశాడు. తన విద్య, తన విజ్ఞానం, తన లేఖన పాండిత్యము, శారీరకమైన బలము, మేధా సంపత్తి, హృదయపూర్వకమైనటువంటి భక్తి, తన విషయంలో సామర్థ్యాన్ని, సొమ్మును, సుఖ సౌఖ్యాలకు తన సమస్తాన్ని దేవునికి సంపూర్ణ సమర్పణ చేశాడు అన్నమాట. తన పౌరసత్వం యోధ వాడిగా ఉన్నప్పటికీ, మరి హెబ్రీయుడిని అయినప్పటికీ, గ్రీకు పౌరసత్వం ఉన్నప్పటికీ ఏది కూడా తను గొప్పగా ఎంచుకోక ప్రతిదీ దేవుని కొరకు పెంటగా ఎంచుకున్నానని చెప్పాడు. అంతగా అతడు చెప్పినటువంటి మాటను బట్టి చూడండి, అర్పించుకుని మిగిలినటువంటి ప్రాణం ఒక్కటే, అన్ని విడిచిపెట్టేశాడు దేవుని కొరకు. ఇంకా ప్రాణం మాత్రమే ఆయనలో మిగిలింది. ఆ ప్రాణాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సంతోషముగా తన ప్రభువుకు పానార్పణముగా చేస్తున్నానని చెప్తున్నాడు. దేవుని బలిపీఠమైనటువంటి పౌలు చేసేటటువంటి అర్పణ పరిసమాప్తమైనటువంటి పరిస్థితి. ఇలాంటి అర్పణ దేవుడు ఆజ్ఞానించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన జీవితాలు మనం ఇంకా తృప్తిగా ముగించగలిగేటటువంటి ధన్యత ఉంటే ఎంత భాగ్యం. పౌలు వలె నేను పానార్పణముగా పోయబడుచున్నానని చెప్పి తనకు తానుగా అర్పించుకుంటున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించే మాట. తన జీవితాన్ని అంతటినీ కూడా వదిలిపెట్టుకొని ఇంకా చూస్తే 6లో నేను వెడలిపోవు కాలం సమీపమే ఉన్నది. ఈ విధంగా 4 విధాలుగా అర్థం వస్తుంది ఈ మాట. ఎలా అంటే బండి నుండి నాగలి ఎలా అయితే కట్లు విప్పి తీసి ఎద్దుని తప్పిస్తారో అలాగనే అప్పటి వరకు ఎన్నో భారాలు మోసారు పౌలు గారు. ఎంతో మరి చూసినటువంటి మాటను మనం చూస్తే దున్నినటువంటి ఎద్దు మేడ మీద వండిన కాడి తప్పించినప్పుడు ఆ యొక్క కాడిని తొలగించుకున్నటువంటి ఎద్దు ఎంత ఫ్రీగా ఉంటుందో మనము ఆలోచిస్తే, అలాంటి ఎన్నో ఆత్మల భారము, సంఘాల భారము మోసినటువంటి అతడు సువార్తతో దున్నినటువంటి పౌలు ఆ యొక్క పొలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి ఇప్పుడు విశ్రాంతిలోనికి ఆయన వెళ్ళబోతూ ఉన్నారు. ఇంకొకటి చూస్తే సంఖ్యలు లేదా పాసాలు, బొండాలు వేసినటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాయి. వాటిని విడిచిపెట్టినప్పుడు రోమా యొక్క కారాగారం నుండి విడుదల పొందినటువంటి సందర్భాన్ని ఊహించుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి స్వాతంత్రము కలిగినటువంటి వాడిగా
ఇక్కడ మనం చూడొచ్చు. యుద్ధానంతరం యుద్ధ భూమిలో వేసినటువంటి గుడారాలు తీసివేసిన తర్వాత ఎలా ఉంటదనంటే, ఇక జయించాము, ఇక వెళ్ళిపోతున్నాము, మనకి విజయం వచ్చిందని చెప్పి ఎలా అయితే అనుకుంటూ ఉంటారో, అలాగా క్రీస్తు కొరకు ఒక యోధుడిగా తర్ఫీదు పొందినటువంటి ఒక గొప్ప నాయకునిగా బాధ్యతలన్నీ కూడా అతను తిమోతికి అప్పగించి, తీతుకు అప్పగించి ఆయన వెళ్ళిపోవటం అనేది చూస్తున్నాం. అల్ల కొట్టుకోకుండా కొట్టివేయబడినటువంటి వాడి యొక్క త్రాళ్ళను విడిపించడానికి దుండగులు చూడండి, ఆయన ఉండే పరిస్థితిని విడిపించడానికి చూసే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అని ఫిలిప్పి సంఘానికి పౌలు రాసినటువంటి మాటలో ఫిలిప్పి 1:23లో తన మిషనరీ ప్రయాణాన్ని మధ్యధర సముద్రం ప్రయాణం చేయడానికి పలుమార్లు వాడబద్దలైపోయిన పరిస్థితులను మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి తన ప్రయాణంలో తనకి పరలోక సంబంధమైనటువంటి ఆశ్రయము కలిగేటటువంటి ఇంతవరకు తను చేసేటటువంటి పనికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక మరి ఆధిక్యత. క్రైస్తవునికి మరణము ఏమి అది శాపం అనేది కాదు. మరణం అనేది ఒక మరి మనం చూసినప్పుడు ఏంటంటే, ఒక ఉద్యోగికి ఎలా అయితే మరి ప్రమోషన్ ఉంటుందో అలాగ క్రైస్తవునికి మరణం ప్రమోషన్ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మంచి పోరాటం నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అని తన గురించి తాను చెప్పటం అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. మంచి పోరాటం పోరాడాను అనేటటువంటి విషయాన్ని, నా పరుగు కడముట్టించాను, విశ్వాసము కాపాడుకుని ఉన్నాను అని చెప్పడము జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన్ని ఎంతగా బలపరిచి వాడుకున్నారు. ఇక్కడ ఎంత మాత్రము 10వ వచనంలో ఒక మాట మనము చూసినట్లయితే, క్రెస్కే గలతీయులకును తీతు దొల్మతీయుకును వెళ్ళిరి. క్రెస్కేను కూర్చున్నటువంటి ప్రస్తావన బైబిల్లో మరెక్కడ కనబడదు. కానీ ఇక్కడ పౌలు గారు భక్తుడు ఉద్దేశించినటువంటి విధానం చూస్తే క్రెస్కే పౌలు యొక్క అనుచర బృందంలోని సహకారి అనేటటువంటి విషయము మనము అర్థం చేసుకోవాలి. జైల్లో ఉండేటటువంటి పౌలు సేవా దర్శనాలు భారం కలిగి పంచుకునే సమయంలో తీతు వంటి సువార్థికుడు పక్కన ఉంచబడినటువంటి యోగ్యుడు అనేటువంటి అర్థం వస్తుంది అన్నమాట. ఇలాగ తీతు ఇంగ్లీష్లో టైటస్ అనే మాట మాట్లాడతారు. అయితే పౌలు 10వ వచనాన్ని మనం చూస్తాం, 4:10వ వచనం. పౌలు యొక్క సహచరుల్లో ప్రముఖుడిగా ఉన్నారు తీతు. అయితే సువార్త పనిలో సంఘ పరిపాలన విషయంలో సమస్యలు తలెత్తినప్పుడు ఇక్కడ పౌలు భక్తుని యొక్క పరిచర్య రక్షింపబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నా నిజ కుమారుడైన తీతు అని చెప్పి తీతుని గురించి కూడా పౌలు గారు చెప్పడం అనేది చూస్తున్నాం. ఒక తీతు గురించి చెప్పినప్పుడు ఈ మాటలు మనం ప్రస్తావించుకున్నాం. ఇంకోటి ఏంటంటే 11వ వచనం లోక మాత్రమే నా యొద్దన ఉన్నాడు అని చెప్తున్నారు. లోక ఒక వైద్యుడు. కొలస్సీ 4:14 ఆ మాట మనం చూస్తాం. లోక అన్య జనాంగంలో నుండి ప్రభువుని అంగీకరించినటువంటి పౌలు యొక్క అనుచరులో ఒకటిగా ఆయన ఉన్నాడు. కాబట్టి బోధకుడిగా కాక వైద్యుడిగా తన సలహాలు సేవలు పౌలు భక్తునికి అందజేసేటటువంటి వాణిగా, పౌలు భక్తుని యొక్క శరీరంలో ముళ్ళుగా ఉండేటటువంటి బాధాకరమైనటువంటి అస్వస్థత విషయాల్లో లోక తన వైద్యాన్ని సహాయాన్ని అందించినట్లుగా ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడి పండితులు ఉన్నారు, బైబిల్ పండితులు. కాబట్టి దయార్థ హృదయం కలిగినటువంటి వాడిగా లోక జ్ఞానిగా త్యాగశీలిగా కనబడుతున్నటువంటి పరిస్థితులు క్రీస్తు జీవితం గురించి ఈయన లోక సువార్త కూడా రాసినటువంటి లోకాయే ఇతను అనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పౌలుకి సహకారిగా ప్రియుడిగా ఉండినటువంటి లోక ఇక ఫిలెమోను 24వ వచనంలో తన జత పనివాడైనటువంటి లోకాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఖైదీ రోమా నగరంలో విచారణ నిమిత్తం తీసుకుని పోయబడే సమయంలో వారు వెంట ఎవరు వెళ్ళకూడదు. కానీ అతను బానిసలైనటువంటి ఇద్దరు మాత్రమే అధికారులు అనుమతిస్తారు. కాబట్టి లోక పౌలు యొక్క బానిసగా నమోదు చేయించుకొని ఉండవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. పౌలుకు బానిసలుగా అంటే రోమీలు ఖైదీలకు ఎవరు కూడా వాళ్ళతో సహకరించే వాళ్ళు ఉండకూడదు. కానీ అయితే ఇక్కడ జరిగింది ఏంటి, లోక మాత్రం నా దగ్గర ఉన్నాడు అనేసి చెప్తూ ఉన్నారు. అంటే లోక పౌలు యొక్క బానిసగా
నమోదు చేయించుకొని వెంట వెళ్ళగలిగెను అనేటటువంటి మాటను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము చూస్తే అసలు ఇదంతా కూడా బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఆ యొక్క వాడ ఎక్కి కుప్రకు వెళ్ళిన సందర్భం 15 అధ్యాయం లోక సువార్తలు మనకు కనిపిస్తాయి. మార్కును వెంట పెట్టుకుని రమ్ము అని అతడు ఉపచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు అని చెప్పి తన అవసాన దశలో పౌలు తిమోతికి రాస్తూ ఉంటాడు. కానీ ఇలాంటి బట్టి బర్నబా చేసినటువంటి పరిచర్య మార్కును వెంట పెట్టుకుని ప్రోత్సహించుట వ్యర్థం కాలేదు అనేటటువంటి విషయము ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొకటి మనము గమనించినట్లయితే తప్పు చేసినటువంటి వాడిని ఈ సేవలో సమర్థించే వాడు మరింత భ్రష్టుడకు ప్రమాదము గలదు. కాబట్టి అలాంటి వారిని సమర్థించకూడదు. తన తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపం నొందిన వారిని సరిచేయవలసిన అపేక్షించేటటువంటి ఆదరించి ప్రోత్సహించట ఎంతైనా అవసరము, ప్రయోజనకరం అనేది. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచబడిన లుంగిని, ఇక్కడ చూడండి అంగీని, పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము పౌలు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉత్తరం రాసినప్పుడు తిమోతి ఎఫెసులో ఒక బిషప్గా ఉన్నట్లు అర్థం వస్తుంది అన్నమాట. దీన్ని బట్టి చూస్తే అంటే ఒక రోమా కారాగారం ఉన్నటువంటి తనను చూడటానికి తిమోతి వచ్చినప్పుడు పై వస్తువులన్నిటిని కూడా తీసుకొని రావాలని ఆ వస్తువుల యొక్క ప్రాధాన్యతను కోరడం అనేది జరుగుతుంది. అంగి అంటే ఏంటి? ఇదొక మందము కలిగినటువంటి గుండ్రముగా ఉన్నటువంటి మధ్యలో మనిషి అంగి అనేది మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ అలాంటిది ఒకటి తీసుకొని రమ్మని చెప్పడం అనేది జరుగుతుంది. పుస్తకము, చర్మపు కాగితాలు. పుస్తకం అనేటటువంటి అప్పుడు ఉండేటటువంటి, ఇప్పుడు పేపర్స్ లాంటిది కాదు, కానీ అప్పుడు వాడబడేది ఏంటంటే పాపిరస్ రోల్స్ అనేటటువంటి పుస్తకాలుగా వాటి మీద రాసేటటువంటి వాళ్ళు. మత్తయి, మార్కు, లోక సువార్తలో కొన్ని భాగాలు పుస్తకాల్లో ఉంచినప్పుడు ఆ యొక్క పాత నిబంధన లేఖనాలు ఉండినప్పుడు చర్మపు కాగితాలు అనేటటువంటి ప్రముఖమైనటువంటి లీగల్ డాక్యుమెంట్స్గా సూచించబడుతున్నాయి అన్నమాట. ఉదాహరణకు ఒక మాట మనం చూస్తే పౌలు రోమా పౌరసత్వాన్ని సర్టిఫికేట్, హెబ్రీ భాషలో కలిగినటువంటి లేఖనాలు, ఇవన్నీ కూడా రోమా చెరసాల్లో దైవజనుడైనటువంటి పౌలు లేఖనముల కొరకు, క్రీస్తు ఉపదేశం అద్భుతము కొరకు అవసాన దశలో ఉండేటటువంటి ఎంత ఆతురపడుతున్నాడో మనం చూడొచ్చు అన్నమాట. లేఖనముల కొరకైనటువంటి ఆసక్తి నీళ్ళు ఎంతగా ఉంది అనేది మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చాలా విషయాలు మనం చూస్తే అంత చెరసాల్లో ఉండి అవసాన దశలో మరణించే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన రాయటానికి, పత్రికలు రాయటానికి మరి అంత సాహసోపేతమైనటువంటి చర్య మనం చూస్తున్నాం. కానీ ఈ దినాల్లో ఆ యొక్క అంత త్యాగముతో రాయబడినటువంటి బైబిల్ గ్రంథము చదవటానికి మనస్సు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ బైబిల్ మన వరకు రావడానికి ఎంతోమంది మిషనరీస్ కష్టపడ్డారు, వారి జీవితాలను పణంగా పెట్టారు. ఇవేవి కూడా గ్రహించలేనటువంటి క్రైస్తవ్యం ఎంతో ఉంది. కానీ అంత కష్టపడి వారి ప్రయాసకొచ్చి వారి ప్రాణాలు పోయినప్పటికీ కూడా అన్నిటికీ సిద్ధపడి రాసి మన కొరకు దేవుని లేఖనం అందేంత వరకు కూడా ఎంతోమంది భక్తుల యొక్క ప్రయాస ఉంది. కానీ ఈరోజు మనం ఆలోచించినప్పుడు ఇంకా 14-18లో అలెగ్జాంద్రును కంచెరవాడు నాకు చాలా కీడు చేసును, అతని క్రియలు చొప్పున అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతను మాట్లాడటను బాగా ఎదిరించును. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడూ నా పక్షం నిలలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడుకుంటును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడి నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరుచును కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. చూసారా, ఇక్కడ వాడబడినటువంటి పదం మనం చూసినప్పుడు అలెగ్జాంద్రు చేసినటువంటి కీడు దారుణమైనదంటే అర్థమైన పరిస్థితులు వస్తున్నాయి. పౌలుకు వ్యతిరేకంగా తప్పుడు మాట్లాడి అపనిందలు వేసి దురుద్దేశంలో ఉండి అపోస్తలుడైనటువంటి ఆయన పైన దుష్ప్రచారం చేసినటువంటి వాడిగా తెలుస్తుంది. అయితే ఇలాంటి దీన్ని పౌలు భక్తుడు కూడా ఏం చేస్తున్నాడంటే అతడు చేసే పరిచర్యపై దెబ్బతీయటకు ప్రయత్నిస్తున్నది కనిపిస్తుంది. అలెగ్జాంద్రుని దుర్బుద్ధితో కీడు చేసేటటువంటి వారు నేటికి ఎదుగుతూనే ఉన్నారు. ఆడి మాటలు ఎక్కువగా ఉన్నారంట. ఈయన పక్షం మంది ఎవరూ లేరంట. ఈనాటి కూడా క్రైస్తవ్యంలో
మనం చూసినప్పుడు సత్యం వైపు నిలబడే సంఘాలు చాలా తక్కువ, విశ్వాసులు చాలా తక్కువ, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి సేవకుల దగ్గర ఉండేటటువంటి వారు చాలా తక్కువ. కానీ ఇక్కడ చివరిగా చూసినప్పుడు 29-22లో వందన వచనములు ముగింపు మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు ఇక్కడ కనిపిస్తాయి. శీతాకాలం రాకమనుపు నీ వచ్చుటకు ప్రయత్నం చేయము అని తను రాస్తూ ఉన్నాడు. ఆత్మీయ కుమారుడైన తిమోతి చూడాలని అపోస్తలుడు ఎంతగానో ఆయన పరితపించే పరిస్థితులు ఆయన ఉన్నాయి. కీడ్చే అలెగ్జాండర్ వంటి వారి కంటే దూరముగా నున్న ఆత్మీయ కుమారుడైన తిమోతి వంటి వారు కలిగించే ఆదరణ గొప్పది. ఆదరణ కలిగించి ఆత్మీయ కుమారుల కొరకైనటువంటి దేవుని మహిమకు కలుగును కాక అనే విషయాన్ని మనం చూడాలి. మనము వింటున్నటువంటి మీరు, మనం నేర్చుకుంటున్నటువంటి మనం సంఘానికి, సేవకు, పరిచర్యకు, నిజముగా పరిచర్య చేసేటటువంటి సేవకులకు మనం ఎంతగా సహకరిస్తున్నాం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. మనము ఇక్కడ చూడండి, పౌలు గారు పానార్పణముగా పోయబడుచున్నాను అనే మాట మనం చూసినప్పుడు ఎంతగా తను జీవితాన్ని పెట్టారో. రోమా నీరో చక్రవర్తి తనని చంపినా కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు తను మరి వదులుకోలేదు. సువార్త వ్యాపకం చివరి వరకు కూడా ఉంది. అన్యజనులకు ప్రకటించేటటువంటి సువార్త ఆయన కలిగి ఉన్నాడు. మనం అన్యజనులం, యూదులం కాదు, కానీ మన వరకు రావటానికి మూలము దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతోమంది మిషనరీస్, పరిచర్య, దేవుని సేవకులు మన వరకు దేవుని యొక్క వాక్యము అందింది అని అంటే వారెంతో ప్రయాసకు వచ్చారు. మరి ఈరోజు దుర్వినియోగం పరచబడుతుంది వాక్యం. ఈ దినాల్లో విరివిగా దొరుకుతుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. దానిని ఎలా అంటే విపరీత ధోరణిలో ప్రదర్శించేటటువంటి వాళ్ళు ఫేమ్ కొరకు, ఇంకొక దాని కొరకు వాడుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం ఎలా ఉంటున్నాం అనేది మనం ఆలోచన చేసుకున్నాం. కాబట్టి ఇంతగా మరి పౌలు గారు దుఃఖముతో ఆ మాటలు మనం చూసినప్పుడు మన గుండె మండి ప్రభు వైపు, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని ప్రేమించేవారుగా, సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని సువార్త పనిని మన ప్రాణం పోయేంత వరకు పంచిచ్చేటటువంటి పరిస్థితులు మనకు ఉండాలని చెప్పి మనము సిద్ధపడతాం. అటువంటి కృప దేవుడు దయచేయను గాక. మన్నించండి, సమయము అయిపోయింది. అనుకోకుండా ఎక్కువైనా కంటెంట్ ఎక్కువ ఉంది, అందుక కొంచెం మనకి ఇంకా టైటెస్ అవ్వలేదండి. సమయం ఉంటే కనుక దేవుని చిత్తం అయితే ఇంకొక రోజు చూద్దాము. ఓకే, ఈ సమయంలో ఇప్పటి వరకు మీరు తిమోతికి రాసిన 2 పత్రికల మీద విన్నారు. అయితే రేపు ఉదయం మనకి డానియల్ అండ్ రెవల్యూషన్ మీద ఉంటుంది, అది ఒకసారి గమనించండి. చిన్న ప్రేయర్ చేసి క్లోజ్ చేయరా? పరిశుద్ధులైన మా దేవునికి వందనాలు. ఇంతవరకు తిమోతి ఆయన పత్రికలు విన్నాం. దేవా, నీ దైవజనుడైనటువంటి పౌలు ఎంతో ప్రయాసతో, ఎంతో భారముతో దేవా సంఘాలు కట్టుకున్నాడో మేము చూసాం. ఎంత శ్రమ పడ్డాడు, ఎంతగా సువార్త ప్రకటించినప్పుడు దేవా కొట్టబడి, నిందలు, అవమానాలు, వాడబద్దలైపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ ఆయన చివరి వరకు నడిపించుకుని వెళ్ళి ఆ యొక్క పరిచర్యను తిమోతికి, తీతుకును అప్పగించుతున్నారు. అయ్యా, ఈ దినాల్లో ఉండేటటువంటి పరిచర్య పూర్వము నుండి ఎంతోమంది సేవకులు భారంతో చేశారు, మాకు అప్పగించారు. దీన్ని మేము వ్యర్థపరచకుండా దేవా, మా యొక్క సొంత లాభము కొరకు, మా యొక్క సొంత తండ్రి ఫేమ్ కొరకు, ధనము కొరకు, ఇతరమైనటువంటి కార్యకలాపాల కొరకు వినియోగింపకుండా నీ కొరకు దేవా జీవించే జీవితాలు మాకు దయచేయండి. దేవా తండ్రి, ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఈ నామానికి మహిమ కలిగినట్లుగా వాడుకోండి ప్రభువా. సమర్పణలోనికి తీసుకుని రండి. పానార్పణముగా పోయబడుచున్నానని దేవా, వెడలిపోవచ్చున్నానని దేవా, ఏ రకంగా అయితే పౌలు దేవా తండ్రి వెళ్ళిపోయాడు, మా ప్రాణం పోయినప్పుడు అటు రీతిగా ప్రభు మేము నీ కొరకు చేసినటువంటి పనులన్నీ దేవ మాకు ఆనందం కలిగించేవిగా దేవా తండ్రి, మాకందరికీ ప్రభువా ఈ పనులు తండ్రి నాయన ప్రభువా సంతోషాన్ని మిగిల్చేవిగా ఉండేటట్లుగా సహాయం చేయండి. దేవా నాయన, ఖైదులు ఉన్నప్పటికీ, మరణం పడకల మీద ఉన్నప్పటికీ పౌలు పత్రికలు రాసి సంఘాలకి ఎంతగానో దోహదపడి ఆ యొక్క పత్రికల ద్వారా జీవితాలు మార్చబడ్డాయి.
ఈనాడు తండ్రి నాయన ఆ యొక్క మాటలు చదవటానికి క్రైస్తవులకు సమయం లేకుండా పోతూ ఉంది. అటువంటి మనుషులను మీరు మార్చండి. వాక్యాన్ని ప్రేమించేవారుగా, వాక్యాన్ని ధ్యానించేవారుగా, వాక్యం పట్ల నిబద్ధత కలిగి ప్రవర్తించేవారుగా, పరిశుద్ధత కలిగి జీవించేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమందు దేవా తండ్రి యొక్క లెసన్స్ అన్నింటిలో తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి నీకు మా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్నటువంటి వారందరినీ హస్తాలకు అప్పగించుకుంటూ కుటుంబాలను దీవించండి. నడిపిస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఇంకా మిగిలినటువంటి వాటిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము. నీవు ఇచ్చినటువంటి సమయం ఎంత అమూల్యమైనది కనుక సమయాన్ని సద్వినియోగపరుచుకునే సమయం అనుకుని అసమయం అనుకును నీ వాక్యాన్ని ప్రేమించేటటువంటి వారుగా, ప్రకటించేవారుగా, పాటించేవారుగా మమ్మల్ని చేయమని ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం కూడి మనకు లోకమున సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడి తోడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు ఇప్పటికీ 3 గంటలు అలాగే ఉన్నారు. మీరు మీ యొక్క ఆసక్తిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు మార్నింగ్ మర్చిపోకుండా మీ యొక్క క్లాసెస్కి మీరు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను. ఇంకా గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.